గైస్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా హైప్ అన్న ఆప్షన్ వచ్చి ఉంటుంది కదా, దాన్ని కానీ ఒకసారి అయితే క్లిక్ చేసుకోండి. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో డ్రామా యొక్క హీరోనే చూపిస్తారు. వీడైతే షంగ్ ఫ్యామిలీ యొక్క ఒకే ఒక వారసుడు అనమాట. వీళ్ళ ఫ్యామిలీలో డబ్బుకి కొరత లేదు, మంచి ధనవంతులు. ఇంకా ఈ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ కానీ అందంగా ఉంటారు అన్నట్టే అక్కడ ఉండే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు హీరో కానీ ఒక పార్టీ లాంటి ప్లేస్ కింద వచ్చి ఉంటాడనమాట. అక్కడైతే హీరోయిన్ ఉంది, హీరో మీద క్రష్ తో ఉండేటువంటి అమ్మాయి కానీ ఉంటుంది. హీరో కానీ వాళ్ళిద్దరిలో ఒకరిని అయితే చూసి తన్ని కానీ నన్ను వచ్చి మీట్ అవ్వమని చెప్పు అన్నట్టు అసిస్టెంట్ తో చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. యాక్చువల్గా ఈ చిలక అయితే ఒక సింగరు. సో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కానీ హీరో ఇంకా ఈ చిలక ఇద్దరు కానీ ఒకరినొకరు ప్రేమిస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, హీరోకి చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయిందంట. ఒకవేళ ఆ సీక్రెట్ వైఫ్ ఈ చిలకై ఉంటుందో ఏమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారా. దీనికైతే ఒకటే సంతోషం. ఇటుపక్క అసిస్టెంట్ కానీ హీరోయిన్కి అయితే మెసేజ్ చేస్తాడు, బాస్ కానీ మిమ్మల్ని మీట్ అవ్వాలన్నారు, తన రూమ్కి అయితే వచ్చేయండి అనేసి రూమ్ నెంబర్ ఇస్తాడా. సో హీరోయిన్ కానీ ఆ రూమ్ నెంబర్కి వచ్చి ఓపెన్ చేస్తుంది. అక్కడైతే హీరోదా ఉంటాడు. హీరోయిన్ని కానీ చేయబట్టి లోపలికి అయితే లాగి తనతో కానీ కొంచెం రొమాంటిక్గా ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే అవాయిడ్ చేస్తుంది. నా సీక్రెట్ వైఫ్ అసలు ఏమనుకుంటా ఉండవు, మీ అన్నయ్య యొక్క హాస్పిటల్ బిల్లు నెలకి 1 lakh అవుతా ఉంది. సో ఆ డబ్బు అయితే నువ్వు సంపాదించబోయేది లేదా, సరే వద్దంటే చెప్పి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనేసి వీడు కానీ అక్కడ నుంచి వెళ్ళడానికి పోతాడా. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నని కాపాడడానికి తనకి డబ్బులు కావాలంట, మంత్లీ 1 lakh. సో తను కానీ వాంటెడ్గా వెళ్ళి వాడిని కిస్ చేస్తుంది. అంతే, వాడు మళ్ళీ తన్ని కిస్ చేస్తాడు. అంటే ఇద్దరు కానీ కలిసే ఉంటారనమాట. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ కానీ మేకప్ వేసుకుంటా ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వచ్చి తనైతే వెనక సైడ్ నుంచి హక్ చేసుకునేసి మళ్ళీ కొంచెం క్లోజ్ వెళ్తాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వు కానీ నాకు డబ్బులు పే చేయాలి కదా, 30,000 అయితే పే చేయంటుందా. హీరోకి కొంచెం కోపం వస్తూ ఉంది. అది ఎలా 30,000 అన్నట్టు వీడు అడుగుతాడా. నువ్వే కదా చెప్పావు మనం ఇద్దరం కలిసి స్నానం చేసామంటే 5,000, కలిసి డిన్నర్ చేసామంటే 5,000, ఒకసారి నువ్వు నాతో కలిసి ఉంటే దానికి 10,000. ఇప్పటికి నువ్వు 3 times ఉన్నావు కాబట్టి సో 30,000 ఇవ్వాలి అన్నట్టు చెప్తుందా. ఓ అంతగాని నీకు గుర్తుందా అంటాడు. నువ్వే కదా చెప్పావు మా అన్నయ్య యొక్క హాస్పిటల్ బిల్లుకి నాకు ఈ డబ్బులు సంపాదించడం తప్ప వేరే ఆప్షన్ లేదనేసి. సో అందుకే నువ్వు కానీ డబ్బులు అయితే పంపి అంటుందా. హీరో కానీ కోపంతోనే ఆ డబ్బుల్ని కానీ పంపిస్తాడు. హీరోయిన్ కానీ దాన్ని తీసుకునేసి అక్కడ నుంచి అయితే వెళ్తా ఉంటుందా. కానీ తన యొక్క బ్రేస్లెట్ ని అయితే మర్చిపోయి ఉంటుందన్నమాట. హీరో కానీ దాన్ని తీసి ఇవ్వడం కోసం హీరోయిన్ చేయబట్టి స్టాప్ చేస్తాడా. కానీ తనైతే ఏమి ఇప్పుడు నువ్వు 30,000 ఇచ్చావే, దానికి రిసిప్ట్ కావాలా, అందుకే నన్ను ఆపవా అంటుంది. అవును, నువ్వు కానీ నిన్ను నాకు అమ్మావు అనేసి రిసిప్ట్ రాసి ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు వీడు కానీ కోపంతో చెప్పేసి వెళ్ళిపోతాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ దాన్ని అయితే రాస్తా ఉంటుందా. ఆ టైంలో తన ఫ్రెండ్ కానీ కాల్ చేసి నీ హస్బెండ్ కానీ ఇక్కడికి అయితే వస్తాడనేసి విన్నాను అంటుందా. వాడు వచ్చాడు, అది కానీ నాతో కలిసి ఉండడానికి మాత్రమే అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. చీచి ఆ మాటలేంది, అయినా నువ్వెప్పుడు ఈ పార్టీకి రాబోతావు అన్నట్టు చెప్తుందా. ఇదిగో వస్తా ఉంటాను అన్నట్టు చెప్పి హీరోయిన్ కాల్ని కట్ చేసేసి ఒక ఫ్లాష్ బ్యాక్ని అయితే ఆలోచిస్తుంది. తను పెళ్లి కూతురు వేషంలో ఉంది, అంటే బయటికి కానీ వస్తూ ఉంది. వాళ్ళ అన్నదా తన్ని లాక్కొస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ చిన్నదిగా ఉన్నప్పుడు వీళ్ళ సొంత అమ్మ అయితే వాళ్ళ అన్నని పెంచడం కోసం గూ ఫ్యామిలీకి అయితే హీరోయిన్ని అమ్మేశారంట. కానీ ఇప్పుడు నేను పెద్ద అయిపోయాను కదా, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను చెల్లి అనేసి హీరోయిన్కి డ్రగ్ ఇచ్చిదా. హీరో అయితే తనతో కలిసి ఉండి ఈ పెళ్ళికి కానీ ఒప్పించుంటాడు. కానీ ఇప్పుడు వాళ్ళ అన్న అయితే అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నాతో వచ్చేయనేసి అక్కడ నుంచి కానీ పెళ్లి నుంచి లాక్కొస్తా ఉంటాడా. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక ట్రక్ వస్తుంది, హీరోయిన్ని కాపాడేసి వాళ్ళన్న కానీ ఆ ట్రక్ కింద అయితే పడిపోతాడు. తల నుంచి నిద్రంతా వస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ హెల్ప్ చేయండి అన్నట్టు అరుస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వస్తాడనమాట. ఇద్దరు కానీ పిలుచుకొచ్చి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంటారు. హీరోయిన్ కానీ డాక్టర్ కాళ్ళు పట్టుకునే విధంగా బతిమలాడుతూ ఉంది, మా అన్నని కాపాడండి అనేసి. మేము కానీ ట్రీట్మెంట్ అయితే చేసేసాము, ఇంకా దేవుడు ఇచ్చినట్టు అన్నట్టు చెప్పి ఆ డాక్టర్ కానీ వెళ్ళిపోతాడా. హీరోయిన్ని చూసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంది. హీరోయిన్ వచ్చి వాడి కాళ్ళే పట్టుకునేసింది. దయచేసి కానీ మా అన్నని అయితే కాపాడు, నువ్వేమడిగినా నేను చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను అంటుందా. హీరో కానీ తన కన్నీళ్ళని అంతా తుడుచుకునేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడంలో ఇష్టం లేకుండానే కదా పారిపోయి వచ్చావు, అయినా నా షెన్ ఫ్యామిలీ యొక్క పరువు పోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో ప్లాన్ చేసినట్టు మనం కానీ ఈ పెళ్ళి అయితే చేసుకుంటాం, కానీ దాన్ని సీక్రెట్గా ఉంచుదాం. సో మనమిద్దరం కానీ ఒక స్ట్రేంజర్స్ మాత్రమే. మీ అన్నయ్య యొక్క హాస్పిటల్ బిల్ని నువ్వుదా ఎలాగైనా సంపాదించి పే చేసుకోవాలి. ఒకసారి నువ్వు నాతో కలిసి ఉంటే 10,000 ఇస్తాను, ఒకసారి డిన్నర్ చేసామంటే 5,000 ఇస్తాను, కలిసి స్నానం చేస్తే 5,000 ఇస్తాను అన్నట్టు చెప్పుంటాడనమాట. వీళ్ళిద్దరికి పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలుగా తను కానీ వాళ్ళ అన్నని అయితే ఈ విధంగా ఉంటుందా కాపాడుతూ ఉందన్నమాట.
అనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ పార్టీకి అయితే వస్తుంది. అక్కడ హీరో కానీ హీరోయిన్నే చూస్తూ ఉంటాడా. చిలక కానీ వచ్చి నువ్వెందుకు ఇందాక కనపడలేదు అంటుందా. హీరో సమాధానమే ఇవ్వట్లేదనమాట. ఇంకా చిలకతో వేరే క్లోజ్గా ఉంటున్నాడా. ఫ్రెండ్కి వేరే కాలుతా ఉంది. ఇప్పుడు హీరో ఇంకా హీరోయిన్ని జలసీగా అనిపించేలా చేయడానికి తనైతే అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్తా ఉంటాడా. ఆ ఫ్రెండ్కి మండైపోయిందనమాట. అసలు వాడు నీ హస్బెండ్ ఇంకో అమ్మాయితో ఇలా నీ కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటాడు, నువ్వేంది చూస్తూ గమనే ఉండవంటుందా. మరి నన్ను కూర్చునేసి ఏడవమంటావా, వాడి కోసం అంతా అదంతా చేయను, అంత సీనే లేదురా అన్నట్టు చెప్పి హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు కానీ లిఫ్ట్లో అయితే వెళ్తా ఉంటారా. అక్కడికి అయితే హీరో కానీ వస్తాడనమాట. హీరోయిన్ అయితే ఫుల్ షాకింగ్లో ఉంది. వీడు చిలుకతో కదా వెళ్ళాడు, అలాంటప్పుడు ఇక్కడేం చేస్తా ఉన్నాడు అనేసి హీరో కానీ లోపల అయితే వచ్చి నిలబడి ఫోన్లో మాట్లాడేటట్టు అందరి ముందర నటిస్తూ హీరోయిన్ చేయబట్టుకునేసి ఒకటే లోడుతా ఉన్నాడా. ఫ్రెండ్ పిల్ల కానీ చెప్తా ఉంది, హీరో ఇంకా చిలక ఇద్దరు కానీ బయటికి వెళ్ళారు కదా, వాళ్ళని అయితే ఎవరైనా మీడియా వాళ్ళు ఫోటో తీసేస్తారనేసి వీడు కానీ ఇక్కడ వచ్చి సీక్రెట్గా రూమ్ బుక్ చేసేటట్టు ఉంది అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల అక్కడైతే లిఫ్ట్ కానీ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో హీరో అందరూ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ ఫ్రెండ్ కానీ హీరోయిన్కి టాటా బై బై చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ మెసేజ్ వస్తుంది, ఇంకా 5 days దా ఉంది, అంత లోపల మీ అన్న యొక్క హాస్పిటల్ బిల్ని కానీ పే చేయండి అనేసి. హీరోయిన్ దగ్గర అయితే ఇప్పుడు 80,000 ఉండదు, ఇంకా 20,000 కావాలి కదా, దాని గురించి ఆలోచిస్తూ వస్తుందా. అంత లోపల అక్కడైతే హీరో కానీ కార్ని తీసుకొచ్చి నిలబెట్టి లోపలికి రా అన్నట్టు పిలుస్తాడా. వీడు ఆ చిలకతో కదా వెళ్ళాడు, ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు అన్నట్టు ఆలోచిస్తూనే హీరోయిన్ లోపలికి అయితే వస్తుంది. ఆ టైంలో హీరోయిన్కి వాళ్ళ అమ్మ కానీ కాల్ చేసి మీ అక్క ఇంకా మీ అక్క యొక్క ఫియాన్స్ ఇద్దరు కానీ రిటర్న్ చైనాకి వస్తా ఉంటారు, సో నువ్వు హీరో ఇద్దరు కానీ డిన్నర్కి ఇంటికి అయితే వచ్చేయండి అన్నట్టు పిలుస్తారా. దాన్ని హీరోయిన్ కానీ హీరోతో అయితే చెప్తుంది, కానీ వీడైతే బయటికి వెళ్ళి ఉంటాడా. ఏం చెప్తా ఉండవంటుంది. కారు నుంచి బయటికి దిగి ఇక్కడ నుంచి నడుచుకుంటూనే ఇంటికి అయితే రా అన్నట్టు చెప్పి నడు రోడ్లోనే తన్ని కానీ దింపేశాడన్నమాట. నువ్వు వాడి మీద ఇంకా ప్రేమతో ఉండవన్నది నాకు బాగా తెలుస్తా ఉంది అన్నట్టు మనసులోనే అనుకునేసి, కానీ వీడికి మనసు ఆగట్లేదు. అసిస్టెంట్కి కానీ కాల్ చేసి హీరోయిన్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేయమంటాడు. సో అసిస్టెంట్ కానీ డ్రాప్ చేసేసి వచ్చి ఆ న్యూస్ని అయితే హీరోతో చెప్తా అంటాడా. ఫ్రెండ్ వాడు కానీ ఏమైంది అంటాడా. మా ఇద్దరికి కానీ గొడవలు అయ్యింది అన్నట్టు హీరో చెప్తాడు. రే నువ్వంత మనిషివారా, అర్ధరాత్రి పూట ఒక అమ్మాయిని నడు రోడ్లో దింపుండవు, అయినా నీకు తన మీద ఇష్టం లేదనుకో, తనకెందుకు నువ్వు డ్రగ్ ఇచ్చి తనతో కానీ కలిసి ఉన్నావు, ఆ తర్వాత ఇష్టం లేని అమ్మాయితో ఎందుకు నువ్వు ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నావు అన్నట్టు అడుగుతా ఉంటాడా. అప్పుడుదా హీరో కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ని అయితే ఆలోచిస్తాడు. హీరోయిన్ని వాళ్ళ అమ్మ అడాప్ట్ చేసిన దానికి మెయిన్ రీజనే బిజినెస్ మ్యారేజ్ కోసమే, దానివల్ల వాళ్ళ కంపెనీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా, అందుకనేసే. సో హీరోయిన్ అయితే వాళ్ళ సొంత కూతురు యొక్క ఫియాన్సీని ప్రేమిస్తూ ఉందన్న విషయం వాళ్ళ అమ్మకి తెలిసిపోయి వెంటనే కానీ నా కూతుర్ని ఫియాన్సీని కానీ అబ్రాడ్కి అయితే పంపించాలి, వాళ్ళ రిటర్న్ వచ్చే లోపల మెయిన్ ఫ్యామిలీలో అయితే ఒక ఉమనైజర్ ఉన్నాడు, వాడికి కానీ ఇచ్చి హీరోయిన్ అయితే కట్ట పెట్టాలి అన్నట్టు చెప్తుందా. దీనికి హీరోయిన్ ఒప్పుకోవాలి కదా అన్నట్టు ఆ మెయిడ్ చెప్తుంది. కానీ వాళ్ళమ్మ అయితే అదేంది ఒప్పుకునేది, తనకి డ్రగ్ ఇచ్చి వాడితో పడుకోబెట్టేస్తే ఖచ్చితంగా తను కానీ ఒప్పుకుంటుంది అన్నట్టు చెప్పుంటుంది. ఆ టైంలో హీరో కానీ దీన్ని అంతా వినుంటాడు. సో హీరోయిన్కి హెల్ప్ చేసే విధంగానే వీడు కానీ వెళ్ళి తనతో అయితే కలిసి ఉండి ఆ తర్వాత వీడే కానీ తనని పెళ్లి చేసుకున్నట్టుంది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ అడుగుతారా, కానీ హీరో అయితే నోరే తెరవట్లేదనమాట. హీరోయిన్ గూ ఫ్యామిలీలో చాలా కష్టాలని అనుభవించింది, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు అదే కష్టాన్ని ఇవ్వకు అన్నట్టు చెప్తారా. హీరో కానీ నేనెందుకు తన్ని కష్టపెట్టబోతాను అన్నట్టు చెప్తా అంటాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ తన ఫ్రెండ్తో పాటు కాఫీ షాప్కి అయితే వచ్చి ఉంటుందా. ఇద్దరు కానీ కలిసి మాట్లాడుతూ ఉంటారు. అక్కడికైతే ఈ చిలక కానీ వస్తుంది. ఇది హీరోయిన్ గురించిదా మాట్లాడుతూ ఉంది. యాక్చువల్గా హీరో అయితే ఖచ్చితంగా తన్ని త్వరగానే డివోర్స్ చేసేస్తాడు. చూడు వాడు ఇప్పటి వరకు తన వైఫ్ని బయటే చెప్పలేదంటే ఎందుకై ఉంటుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి అయితే చాలా అగ్లీగా ఉండాలి, చాలా గుండె పిల్లగా ఉండాలి, తనని నచ్చకుండానే వాడు బయటి ప్రపంచానికి తనని ఇంట్రడ్యూసే చేయలేదన్నట్టు నోటికొచ్చిందంతా వాగుతూ ఉంటుందా. దీన్ని విన్న హీరోయిన్ ఫ్రెండ్ కానీ నేను కానీ నిన్న అయితే ఒక డ్రామా చూసానా, అందులో ఈ చిలకదా వచ్చింది, దీనికి యాక్టింగ్ రావట్లేదు, ఇంకా దాని మొహాన్ని వేరే అస్సలు చూడలేకపోతా ఉండమన్నట్టు బాగా వెక్కిరిస్తూ ఉంటుందా. దీనికి మండిపోయిందనమాట. నేరుగా నీళ్లు తీసుకొచ్చి ఫ్రెండ్ మీదే పోసేస్తుంది. దీన్ని చూసేసరికి హీరోయిన్కి మండిపోయి కాఫీ తీసి ఆ చిలక మొహం మీదే పోసేస్తుంది అనమాట. ఎంత పని చేసావు అన్నట్టు అదే అరుస్తుందా, ఇందాక నువ్వు పోసింది మాత్రం ఏంది అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. ఇది కానీ ఇదిగో చూడు నా బాయ్ ఫ్రెండ్ హీరో, వాడికి గనక నేను ఇప్పుడు కాల్ చేసి జరిగిందంతా చెప్పాను అనుకో, ఆ తర్వాత నీ యొక్క అంతు చూసేస్తాడు అన్నట్టు బెదిరిస్తుందా. హీరోయిన్ కానీ నేను కావాలంటే నెంబర్ ఇచ్చేదా అన్నట్టు చెప్పేసి ఫ్రెండ్ని కానీ పిలుచుకునేసి బయటికి అయితే వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ ఫ్రెండ్తో హీరోయిన్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఫ్రెండ్కి కానీ హీరోయిన్ కోసం ప్రాణమే ఇచ్చే రకం అన్నమాట. ఈ అమ్మాయిని పక్కన క్లాస్ వాళ్ళు బుల్లీ చేస్తూ ఉండే టైంలో హీరోయిన్తో వచ్చి తన్ని కాపాడిందంట. అప్పటి నుంచి ఫ్రెండ్కి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. అప్పుడంతా నువ్వు నవ్వాలనుకున్నప్పుడు నవ్వేదానివి, ఏడవాలనుకున్నప్పుడు
కావాలనుకున్నప్పుడు ఏడ్చేదానివి, కానీ ఇప్పుడు నువ్వు అస్సలు సంతోషంగా లేదు. నువ్వు హీరో అప్పుడంతా మంచిగానే కదా ఉన్నారు, అలాంటప్పుడు పెళ్లి చేసుకునేసి ఎందుకు ఇంత కోపంతో ఉంటున్నారు అన్నట్టు అడుగుతుందా. అంటే 3 సంవత్సరాల ముందు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదే ఫ్యామిలీలో వాళ్ళు హీరోయిన్ని ఒక వస్తువులాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. హీరో కానీ వచ్చి మీరు హీరోయిన్ని ఎవరికో అమ్మేది నాకు అమ్మేయండి, నేను కానీ ఆ వస్తువును అయితే తీసుకుంటాను అన్నట్టు చెప్పుంటాడా. సో హీరోయిన్ కానీ నేను వాళ్ళ కంటికి ఒక వస్తువులాగే, సో నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండదు, ఎలాంటి ఎమోషన్స్ ఉండదు అన్నట్టు చెప్పేసి ఇంటికి కానీ వచ్చేస్తుందనమాట. హీరోయిన్కి ఇప్పుడు ఆ హాస్పిటల్ బిల్కి 20,000 కావాలి కదా. హీరో వేరే ఇంటికి వచ్చి 2 రోజులు అవుతా ఉంది. సరే వాడికి మెసేజ్ చేద్దామనేసి నువ్వు ఇంటికి వస్తావా అన్నట్టు అడుగుతుందా, కానీ వాడి దగ్గర నుంచి రిప్లైనే లేదు. సో హీరోయిన్ కానీ చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటుందా. ఆ తర్వాత అయితే వాడు కానీ మెసేజ్ చేస్తాడు, నువ్వే వచ్చి నన్ను కానీ మీట్ అవ్వు అనేసి అడ్రస్ ఇస్తాడా. సరే అనేసి హీరోయిన్ కానీ హీరో చెప్పిన చోటుకైతే వచ్చి హీరోని కానీ మీట్ అవుతుంది. కానీ వాడు హీరోయిన్ని చూసినా కానీ అస్సలు పట్టించుకోకుండా ఫోన్లో అయితే గేమ్ ఆడుతూ ఉంటాడా. దీన్ని చూసేసరికి ఆ ఫ్రెండ్స్ ఇద్దరికి కానీ ఫుల్ షాకింగ్గా ఉంది. వీడే తన్ని పిలిచేసి ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తూ ఉంటాడు అనేసి ఫ్రెండ్ వాడు కానీ హీరోయిన్ని పిలుచుకొచ్చి కూర్చోబెట్టేసి, అదేమీ లేదు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉన్నిందా, వాడు కానీ బిజీగా ఉన్నాడు, అందుకే మిమ్మల్ని అంతగా కేర్ చేయలేదు అన్నట్టు చెప్పి సమాలిస్తూ ఉంటాడనమాట. అంత లోపలే అక్కడికి ఆ చిలక కానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరో పక్కనైతే కూర్చునేసి, ఈరోజు నన్నైతే ఒక అమ్మాయి బుల్లి చేసేసింది అన్నట్టు చెప్తుందా. నిజమా, నిన్ను బుల్లి చేశారా అనేసి వీడు కానీ ప్రేమతో అడుగుతాడా. ఆ అమ్మాయికి మాత్రమే కాదు అక్కడ ఉండే వాళ్ళందరికీ కానీ షాకు. ఇది కానీ బాగా రెచ్చిపోయింది. అవునవును తను నన్ను ఎలా బుల్లి చేసిందో తెలుసా అన్నట్టంతా చెప్తా ఉంటుందా. హీరోయిన్కి కొంచెం జలస్ అవ్వాలి అనేసి వీడు ఇదంతా చేస్తాడు, కానీ తను అస్సలు పట్టించుకోకుండా ఆ హెడ్సెట్ని తీసి చెవులో పెట్టుకునేసి మ్యూజిక్ వింటూ ఉంటుందా. మధ్యలో ఈ అమ్మాయి కానీ నా మెసేజ్కి ఎందుకు నువ్వు రిప్లైనే ఇవ్వడం లేదు అనేసి హీరోకి క్లోజ్గా వెళ్తుందా. చాలా నోర్మి, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అన్నట్టు హీరోను చెప్తా అంటాడు. అయినా పర్వాలేదు నువ్వు తన్ని డివోర్స్ చేసేసి నా దగ్గరకు వచ్చాయి అన్నట్టు చెప్తా ఉంటుంది. కానీ హీరో అయితే దానికంతా అసలు సమాధానం చెప్పకుండా నాకు ఇక్కడ వేడిగా ఉంది అన్నట్టు చెప్పి కొంచెం దూరం వచ్చి కూర్చునేసి డ్రింక్స్ చేస్తూ హీరోయిన్నే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ దగ్గరికి అయితే ఈ చిలక కానీ మళ్ళీ వస్తుందన్నమాట గొడవలకి. ఇదిగో చూడు, నువ్వు కానీ ఇక్కడ వచ్చిన దానికి మెయిన్ రీజన్ హీరోని నీ వల్ల వేసుకుంటామనేసే కదా. అయినా నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు, ఫస్ట్ హీరో నాకు దా ప్రిఫరెన్స్ ఇస్తాడు, అందుకే ఇప్పుడు కానీ నాతో మాట్లాడాడు అనేసి సీన్ వేస్తూ ఉంటుందా. ఆ టైంలో అమ్మాయికి కానీ ఒక మెసేజ్ వస్తుంది, హీరో యొక్క వైఫ్ యొక్క ఫోటో. దాన్ని చూసి అమ్మాయి అయితే ఫుల్ షాకింగ్ అవుతా ఉంది. అందరికీ కానీ హీరో యొక్క వైఫ్ని చూడాలనేసి ఉంటుంది కదా. సరే పోతే పోనీలే నువ్వు చూసుకో అన్నట్టు హీరోయిన్ కానీ ఆ ఫోటోని అయితే చూపిస్తుంది. అందులో అయితే హీరో యొక్క బట్లర్ ఆంటీ ఉంటుంది కదా, ఆమె ఫోటోదా అన్నమాట. హీరోయిన్కి అయితే నవ్వుతా వస్తూ ఉంది, ఈమెను పట్టుకునేసి వైఫ్ అంటా ఉంది అనేసి. కానీ ఈ చిలకైతే ఇదిగో చూడు ఈమె అస్సలు అందంగా లేదు, అందుకుదా హీరో కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న విషయాన్ని బయటనే చెప్పలేదేమో అనేసి ఆమె గురించి తప్పుగా మాట్లాడుతుందా. వెంటనే హీరోయిన్ కానీ వేడి నీళ్ళని తీసి ఈ అమ్మాయి చేయి మీదే తెలియకుండా పోసేటట్టు పోసేస్తుంది. దీన్నంతా చూస్తా ఉన్న హీరో కానీ అక్కడికైతే వచ్చి బట్లర్ ఆంటీకి సపోర్ట్ చేసేటట్టు మొత్తం నీళ్ళని తీసి ఈ చిలక నెత్తిన పోసేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని ఇంటికి కానీ వచ్చేస్తారనమాట. హీరోయిన్ కి 20,000 కావాలి కదా, వీడి దగ్గర ఏం చేసి ఆ డబ్బుల్ని కానీ సంపాదించేది అన్నట్టు ఆలోచిస్తూ వాడికైతే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి, మీరు చాలా టయర్డ్గా ఉండేటట్టుంది, మీరు కావాలంటే స్నానం చేస్తారా, నేను వాటర్ రెడీ చేసేదా అంటుంది. కానీ హీరో అయితే నాకు స్నానం చేసే మూడు లేదు అంటాడా. సరే నేను మీకోసం ఏదైనా వండి పెట్టేదా అన్నట్టు అడుగుతుంది. నాకు తినే మూడు కానీ లేదు అన్నట్టు చెప్తాడు. సరే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసేదా అంటుందా. వద్దు నాకు బ్రేక్ఫాస్ట్ కానీ తినాలనేసి అసలు అనిపించట్లేదు అంటా ఉంటాడా. హీరోయిన్ కానీ దరిద్రుడు ఏం అడిగినా వద్దు అంటా ఉంటే నేను ఎలా వీడి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందా. హీరో కానీ నువ్వు కావాలంటే నాతో కలిసి ఉంటావా, అప్పుడు కావాలంటే డబ్బులు ఇస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడానికి పోతాడు. ఇంకా చివరి ఆప్షన్ అదే కదా. సో హీరోయిన్ కానీ హీరోని అయితే వెళ్ళి కిస్ చేస్తుంది. అంతే వీడు తనైతే కిస్ చేస్తాడు. ఆ రోజు నైట్ మళ్ళీ వీళ్ళిద్దరూ కానీ కలిసే ఉంటారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే మళ్ళీ కిస్ చేయడానికి పోతాడు. కానీ హీరోయిన్ అయితే అవాయిడ్ చేస్తుంది. నేను కానీ మా ఇంటికి వెళ్ళాలి, ఈ విధంగా అంతా చేయకొనేసి, నేను కొరికిన మార్క్ని చూసి నీ లవర్ తప్పుగా అనుకుంటాడనేసే కదా నన్ను వద్దనుకుంటా ఉండవు అన్నట్టు హీరో మనసులోనే అనుకునేసి అక్కడ నుంచి వచ్చి డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి నేను హెల్ప్ చేస్తాను అనేసి వాడికి డ్రెస్ అంతా కానీ వేసేసి తను కానీ ఫోన్ అయితే చూపిస్తుంది, డబ్బులు పంపియండి నైట్ నాతో కలిసి ఉన్నదానికి అనేసి. వాడు కానీ 10,000 అయితే పంపిస్తాడా. మీరు 2 సార్లు కదా కలిసి ఉన్నారు అన్నట్టు అడుగుతుంది. లేదు అది ఒకసారిదా కౌంట్ అవుతుంది అనేసి వీడు కానీ 10,000 మాత్రమే ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఆ డిన్నర్కి వెళ్ళడానికి బాగా రెడీ అయ్యి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా. వాడికి కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. దాంతో హీరోయిన్ కానీ వాడికి అయితే మెసేజ్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు
ఇప్పుడు హీరోని చూపిస్తారు. వాడి యొక్క ఫోన్లో ఛార్జర్ లేకుండా ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఛార్జర్ వేసిన వెంటనే హీరోయిన్ యొక్క మెసేజ్ కానీ వస్తుందా, వెంటనే వీడు కానీ బయలుదేరతాడు. అంత లోపలే హీరోయిన్ కానీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఉంటుంది. వాళ్ళ అమ్మాయి యొక్క మేనకోడలు కానీ పక్కన ఉంది. ఇదైతే సెకండ్ చిలక అనమాట. దీనికి హీరోయిన్ ని అస్సలు నచ్చేదేమో. ఇది కానీ హీరోయిన్ ని చూసి, అయినా నువ్వు ఒక్కటిగా వచ్చి ఉండవే, నీ హస్బెండ్ రాలేదా, నీలాంటి దాంతో ఎవరిదా ఉండగలరు, అందుకే వాడు కానీ నీతో రావడం ఇష్టం లేక నీతో రాలేదేమో అనేసి నోటి కూర్చుందంతా వాగుతూ ఉంటుందా. అంత లోపలే అక్కడికి హీరో గాని వచ్చేస్తాడనమాట. అని నన్ను వదిలేసి ఎందుకు అంత త్వరగా వచ్చేసావు, నేను కార్ పార్కింగ్ చేసేసి వస్తానన్నాను కదా, నువ్వు నా కోసం కొంచెం సేపు వెయిట్ చేసి ఉండొచ్చు కదా అంటాడా. హీరోయిన్ కానీ నువ్వు రాలేదు అందుకే వచ్చాను అన్నట్టు సమాలిస్తుందా. ఇదిగో చూడు, నేను కానీ నీకు చాక్లెట్ తేవడానికి వెళ్ళాను అనేసి 2 చాక్లెట్లు అయితే తీసుకొచ్చి ఒకటైతే హీరోయిన్కి ఇస్తాడు, ఇంకోటైతే మీకు ఎవరికైనా కావాలా అంటాడా. వెంటనే ఈ చిలక కానీ పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ వీడైతే వెంటనే దాన్ని నోట్లో వేసుకునేసి, అయ్యో పాపం నా దగ్గర వేరే ఏమీ లేదే అన్నట్టు బాగా అసహ్యపరుస్తూ ఉంటాడా. అంత లోపలే హీరోయిన్ వల్ల అక్క తన యొక్క ఫియాన్సే హాన్ ఇద్దరుగాను అక్కడికైతే వచ్చేస్తారా. ఈ ఫ్యామిలీలోనే హీరోయిన్ మీద కొంచెం ప్రేమతో ఉండేది వాళ్ళ అక్క మాత్రమే అంట. ఇప్పుడు కానీ తనైతే హీరోయిన్కి ఒక బ్రేస్లెట్ అయితే తీసుకొచ్చి హీరోయిన్కి వేస్తారా. ఇటుపక్క ఈ హాన్ మీదే హీరోయిన్కి ఫీలింగ్స్ ఉందనేసి అందరూ కానీ చెప్తా ఉంటారు. సో వీడు కానీ హీరోకి అయితే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తాడా. కానీ హీరో అయితే ఇక ఏ జన్మలోనూ నేను నిన్ను చూడకూడదు అనుకుంటా ఉన్నాను అన్నట్టు పబ్లిక్ గానీ చెప్పేసి, వెంటనే కానీ అందరూ చూస్తూ ఉండేసరికి జస్ట్ జోక్ చేశాను బాబు, తప్పుగా అనుకోకు అనేసి మళ్ళీ కానీ షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడనమాట. అందరికీ మళ్ళీదా రిలాక్స్ అవుతుంది. సరే సరే రండి అందరం కానీ భోజనం చేద్దామనేసి అందరూ కానీ డిన్నర్ అయితే చేస్తూ ఫన్గా మాట్లాడుతూ ఉంటారా. ఇప్పుడు అక్క కానీ అనౌన్స్ చేస్తుంది, మేమిద్దరం కానీ త్వరగానే పెళ్లి చేసుకోబోతాము అనేసి. ఈ హాన్ వాడు కానీ, అవును ఇదైతే తన యొక్క డ్రీమ్ వెడ్డింగ్ కాబట్టి నేను ముందు తనకైతే ప్రపోజల్ ప్లాన్ చేయాలి, ఇంకా ఎంగేజ్మెంట్ ప్లాన్ అంతా ముగించిన తర్వాత మేమిద్దరం కానీ పెళ్లి చేసుకునేసి హ్యాపీగా ఉండపోతామంటా ఉంటాడా. హీరోయిన్కి కష్టంగా ఉంది. తన యొక్క వేళ్ళకైతే వాళ్ళ యొక్క వెడ్డింగ్ రింగ్ కానీ లేదన్నమాట. ఫీల్ చేస్తూ ఒక ఫ్లాష్ బ్యాక్ని ఆలోచిస్తుంది. హీరో అయితే వచ్చి హీరోయిన్తో కానీ చెప్పుంటాడు, ఆ రోజు నైట్ అయితే యాక్సిడెంట్గా నేను కానీ నీతో కలిసి ఉన్నాను, అయినప్పటికీ నేను నీకు రెస్పాన్సిబుల్ తీసుకుంటాను, కానీ మన ఇద్దరికి మధ్య గ్రాండ్గా వెడ్డింగ్ ఉండదు, ఇంకా మనం ఇద్దరం కానీ పేరెంట్స్ని మీట్ అవ్వడం ఎంగేజ్మెంట్ ఇవంతా ఏమీ ఉండదు అంటాడా. నీకు కావాలంటే వెడ్డింగ్ రింగ్ అనేసి ఏదో చెప్పడానికి వస్తాడా. కానీ హీరోయిన్ అయితే వద్దు, దానివల్ల నీకు ఏదైనా గొడవలు వస్తుంది, వెడ్డింగ్ రింగ్ కానీ వద్దు అన్నట్టు చెప్పేస్తుంటుంది. సో ఇప్పుడు హీరో కానీ తన సైడ్ నుంచి అయితే ఆలోచిస్తాడనమాట ఆ వెడ్డింగ్ రింగ్ స్టోరీ గురించి. సో హీరో చెప్పుంటాడు నీకు కావాలంటే వెడ్డింగ్ రింగ్ అనేసి, ఎందుకంటే వాడి చేతిలో వెడ్డింగ్ రింగ్ తీసుకొచ్చి ఉంటాడు, కానీ హీరోయిన్ వద్దు అనేసి చెప్పుంటుంది కదా. సో వీడు కానీ అప్పుడైతే హీరోయిన్కి ఇచ్చుంటాడు అనమాట. హీరో యొక్క మనసులో అయితే హీరోయిన్ తనని ప్రేమించడం లేదన్నట్టు మాత్రమే అనుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ వచ్చి చేతులు అయితే వాష్ చేస్తూ ఉంటుందా. అక్కడికి వాళ్ళ అమ్మ కానీ వచ్చి, నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదు కదా, సొంత అక్క యొక్క ఫియాన్సేనే నువ్వు కానీ ప్రేమిస్తూ ఉండవు, నిన్నంతా ఏం చెప్పేది అంటుందా. అప్పుడు హీరోయిన్ మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఆలోచిస్తుంది. హీరోయిన్ హై స్కూల్ చదివేటప్పుడు కొంతమంది రౌడీలు అయితే వచ్చి హీరోయిన్ యొక్క చేయి బట్టి లాగుంటారా. వెంటనే హీరోయిన్ కానీ వాళ్ళ అక్కకైతే కాల్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి వీళ్ళు కానీ హీరోయిన్ అయితే ఫోర్స్ గా గోడ మీదకైతే తోస్తారా. తను కానీ హాఫ్ మత్తులోకి అయితే పోతుందనమాట. అంత లోపల అక్కడ హాన్ షర్ట్ వేసుకునేసి ఒక అతను కానీ వచ్చి అక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ కొట్టుబడి ఉంటారు. సో హీరోయిన్ కి ఆ షర్ట్ లో ఉండే హాన్ పేరు మాత్రమే గుర్తుందనమాట. వాడుదా తన్ని కాపాడాడు అనుకునేసి, ఇదిగో చూడండి వాడు నన్ను కాపాడాడన్న మర్యాద మాత్రమే ఉంది, మీరు అనుకునేటట్టు వాడి మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు అన్నట్టు వాళ్ళ అమ్మతో కానీ హీరోయిన్ చెప్తుందా. వాళ్ళ అమ్మ కానీ, నువ్వు ఏదో జాబ్కి ట్రై చేస్తా ఉండవనేసి నేను కానీ విన్నాను, అయినా నీకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతా ఉంది, త్వరగానే హీరోని పెళ్లి చేసుకునేసి నువ్వు కానీ ఒక బిడ్డని కనివ్వాలి అనేసి నేను నీకు ఆల్రెడీ చెప్పాను, కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తా ఉండవు, మన ఫ్యామిలీకి ఎలాంటి సపోర్టు చేయకుండా నీ ఇష్టానికి నువ్వు కానీ తిరుగుతూ ఉండవా, నీకు ఇష్టం లేకపోతే వెంటనే వాడిని కానీ డివోర్స్ చేయన్నట్టు అరుస్తూ ఉంటారా. అంత లోపలే అక్కడికి హీరో కానీ వచ్చేస్తాడనమాట. నేను కానీ బాగా డ్రింక్స్ చేసి ఉండాను, నా కార్ని కానీ నువ్వు నన్ను ఆఫీస్లో వదలాలి అన్నట్టు హీరోయిన్తో చెప్పి తన దగ్గర అయితే కీస్ కానీ ఇచ్చి అక్కడి నుంచి అయితే పంపించేసి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మతో కానీ చెప్తాడు, ఇదిగో చూడండి మీరు హీరోయిన్ని నాకు పెళ్లి చేసి ఇవ్వడానికి ముందు మనం ఇద్దరం కానీ ఒక ఒప్పందం అయితే వేసాము కదా, సో దాన్ని మీరు మర్చిపోయారా అంటాడు. ఎందుకంటే వాళ్ళమ్మ ఒక వస్తువులాగే కదా హీరోయిన్ని ట్రీట్ చేసి ఉంటుంది, వీడైతే దానికి ఫుల్ పేమెంట్ ఇచ్చేసిదా హీరోయిన్ని కానీ వాళ్ళ అమ్మ దగ్గర అయితే కొనుక్కో అంటాడనమాట. సో తనని మీరు ఏదైనా మాట్లాడడానికి ముందు తను నా వైఫ్ అన్నదాన్ని గుర్తుంచుకునేసి మాట వదలండి అన్నట్టు హీరో కానీ వాన్ చేసేసి అక్కడ నుంచి కానీ బయటకి అయితే వస్తాడు. సో ఇప్పుడు హీరోయిన్ కానీ వాడిని అయితే ఇంటి దగ్గరికి పిలుచుకొచ్చేస్తుందా. వీడు కానీ అడుగుతాడు, నువ్వు
నువ్వు ఇంతకు ముందు వర్క్కి వెళ్తా అన్నావు కదా, సడన్గా ఎందుకు నిలిచిపోయావు అనేసి. నువ్వే కదా నేను జాబ్లో నుంచి నిలిచిపోవడానికి కారణం, నువ్వు చెప్పడం వల్లే అంటుందా. ఏంది నేను నిలిచిపోమన్నానా, నువ్వెందుకు నా మీద ఇలా అబద్ధం చెప్తా ఉండవు అన్నట్టు హీరో అరుస్తా అంటాడా. కానీ హీరోయిన్ దాన్ని అంతా అసలు పట్టించుకోకుండా ఒక మెడిసిన్ కవర్ని కానీ తీసుకొస్తుంది. ఏమి నీకు ఒంట్లో బాగాలేదా అన్నట్టు అడుగుతాడా. నువ్వే కదరా చెప్పావు స్వామి, ఈ మెడిసిన్ అంతా నేను తీసుకోవాలి మంచి ప్రెగ్నెన్సీ రావడానికి అనేసి, అందుకే నేను కానీ దీన్ని తీసుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. నువ్వేంది ఇందాకేమో నేను జాబ్లో నుంచి నిలిచిపోమన్నాను అన్నావు, ఇప్పుడేమో నేను మెడిసిన్ తీసుకోమన్నాను అనేసి అబద్ధం అంతా చెప్తా ఉండవు అన్నట్టు వాగుతా ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే అసలు పట్టించుకోకుండా అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. హీరో వచ్చి మెయిడ్తోనూ అడుగుతాడు హీరోయిన్ ఎప్పటి నుంచి వర్క్కి వెళ్ళడం లేదు అనేసి. పెళ్ళయి 2 months నుంచే తను కానీ వెళ్ళడం లేదు అన్నట్టు చెప్తారా. సరే తను ఎప్పటి నుంచి మెడిసిన్ తీసుకుంటా ఉంది అన్నట్టు అడుగుతాడా. అది కానీ పెళ్ళయిన దగ్గర నుంచి తను మీరు చెప్పారనేసిదా తీసుకుంటా ఉంది. అదేవిధంగా మీరు చెప్పారనేసి ప్రతి నెల డాక్టర్ కానీ వచ్చి తన యొక్క ప్రెగ్నెన్సీని అయితే చెక్ చేసేసి వెళ్ళే వాళ్ళు అన్నట్టు చెప్పేసి ఆమె అక్కడి నుంచి వెళ్తుందా. హీరో కానీ వెంటనే తన ఫ్రెండ్కి అయితే కాల్ చేసి దీని గురించి అయితే ఎంక్వైరీ చేయి అన్నట్టు చెప్తాడా. కొంచెం సేపు తర్వాత ఫ్రెండ్ వాడు కానీ హీరోకి అయితే కాల్ చేస్తాడు. యాక్చువల్గా హీరో పేరు మీద హీరోయిన్ వాళ్ళ అమ్మదా దీన్నంతా కానీ చేయించిందంట. కానీ ఎక్కువ మెడిసిన్ తీసుకోవడం వల్ల కానీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ రావచ్చు కదా. హీరోయిన్ అయితే వేరే వాళ్ళ కూతురు అనేసిదా ఆమె ఈ విధంగా అంతా చేస్తా ఉంది అన్నట్టు చెప్తాడా. హీరోకి అర్థమైపోయిందనమాట దీనికంతా కారణం హీరోయిన్ వాళ్ళ అమ్మదా అనేసి. సో హీరోయిన్ రూమ్కి కానీ వచ్చి నాకు కానీ ఆకలిగా ఉంది రా మనం ఇద్దరం కానీ కలిసి భోజనం అయితే చేద్దాము, దీనికి డబ్బులు ఇచ్చేస్తాను అంటాడా. హీరోయిన్ కానీ ఇందాకే కదా తినేసి వచ్చాము, ఇదేమైనా కడుపా చెరువా, వీడి ఇష్టానికి వీడు తినాలంటా ఉండాడే, అయినా మనకి డబ్బుదా ముఖ్యం అనేసి హీరోయిన్ కానీ ఆ డిన్నర్కి అయితే వస్తుంది. సో ఇద్దరు కానీ నూడిల్స్ దా తింటా ఉంటారనమాట. హీరో వల్ల అయితే అస్సలు కావట్లేదు. వెంటనే కానీ స్టాప్ చేసేసి హీరోయిన్తో కానీ అడుగుతాడు. ఇంతకుముందు హీరోయిన్ అయితే రేడియో స్టేషన్లో వర్క్ చేసి ఉంటుందన్నమాట. అది హీరోయిన్ యొక్క ఫేవరెట్ జాబు. సో నువ్వు ఇష్టపడి ఆ జాబ్కి వెళ్ళావు, కానీ దాన్ని వదులుకున్నావు. ఇంకా ఈ మెడిసిన్ అనవసరంగా తింటా ఉండవు, దీని గురించి అంతా నాతో అడుగుంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాడిని కదా అంటాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వు చెప్పడం వల్లే కదా దీన్నంతా చేశాను, ఇప్పుడు ఎందుకు నువ్వు మళ్ళీ ఆర్గ్యూ చేస్తా ఉండవు, అయినా నాకు కడుపు నిండిపోయింది అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుందా. హీరో కానీ హీరోయిన్ అయితే ఆపి ఒకటే అరుస్తా ఉంటాడనమాట. 2 సంవత్సరాలుగా ఆ మెడిసిన్ తీసుకుంటా ఉంటే నీకు ఎంత సైడ్ ఎఫెక్ట్ వస్తుందో తెలుసా, అయినా నేను నీ హెల్త్ గురించి ఎంత బాధపడతా ఉన్నాను, నీకు సేఫ్ పీరియడ్ రావాలి, పీరియడ్ టైంలో నువ్వు ఎలాంటి కష్టాన్ని కానీ అనుభవించకూడదు అనేసి నేను నీ గురించి ఎంత కేర్ చేసుకుంటా ఉంటాను అనేసి వీడైతే లోతుకి వెళ్ళి చెప్తా ఉంటాడు. హీరోయిన్కి అయితే ఒకటే ఎంబారసింగ్ గా ఉందనమాట. కోపంతో హీరోయిన్ కానీ పక్కనున్న పిల్లోని తీసి హీరో నెత్తికేసి కొడుతుందనమాట. పాపం వాడికి నెత్తి నుంచి రక్తమే కారుతా ఉంటుందా. వీడు కానీ హీరోయిన్కి దగ్గరికి వస్తాడు, నన్ను కొట్టుకొనేసి హీరోయిన్ ఫుల్ భయపడిపోతూ ఉంటుంది. నువ్వు నా గురించి ఇలాదా అనుకుంటా ఉండవా, నేనేమైనా అంత నీచుడు నా అమ్మాయిని కొట్టేంత దరిద్రుడినా నేను అనేసి వాడు కానీ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అన్నట్టు పంపించేస్తాడా. మేడ్ ఆంటీ కానీ హీరోకి మెడిసిన్ అయితే తీసుకొస్తుంది. ఆంటీ నేనైతే కడుపు నిండా తినేసి ఉండాను, సో నాకు డైజెషన్ అవ్వడానికి టాబ్లెట్ అయితే ఇవ్వండి అన్నట్టు చెప్పి తీసుకుంటాడనమాట. ఆ నెక్స్ట్ డే కానీ హీరోయిన్ అయితే ఫుల్ భయంతోనే ఉంది. నైట్ 1 o'clock అయి ఉంటుంది. ఇప్పటి వరకు కానీ తను ఇంటికే వెళ్ళలేదనమాట. ఫ్రెండ్తో కానీ జరిగిందంతా చెప్పేసి ఈ రోజు నైట్ నేను నీ ఇంట్లోనే ఉంటాను అంటుందా. కానీ ఫ్రెండ్ అయితే అయ్యో స్వామి అదంతా అస్సలు వద్దు, అయినా ఇందులో నువ్వు చేసిందిదా తప్పు, సో నువ్వు కానీ హీరో దగ్గర అయితే సారీ అడిగి వాడి ఇంటికి కానీ వెళ్ళు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ హీరోకి అయితే మెసేజ్ చేస్తుంది నేను నైట్ అయితే కావాలనేసి చేయలేదు, నన్ను కానీ క్షమించు అనేసి. కానీ హీరో అయితే హీరోయిన్ యొక్క అకౌంట్కి 10,000 కానీ క్రెడిట్ చేస్తాడు. హీరోయిన్ అయితే షాకింగ్తో ఉంది, నాకు డబ్బు అవసరం ఉంది అనేసి వీడికి ఎలా తెలుసు అనుకునేసి సరే నేను కానీ నీకైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తాను రేపు అంటుందా. అక్కర్లేదు దానికి బదులుగా ఇప్పుడే చెయ్యి అన్నట్టు చెప్పి నేరుగా హీరో అయితే అక్కడికే వచ్చి హీరోయిన్ చేయి బట్టి లాక్కొని వెళ్తా ఉంటాడు అనమాట. ఇందాక ఇచ్చిన డబ్బుకి బదులుగా నువ్వు కానీ కరోకేలో అయితే నాతో పాటు నైట్ స్పెండ్ చేయాలి అన్నట్టు చెప్పి పిలుచుకొస్తాడా. అక్కడైతే ఫ్రెండ్స్ అందరూ కానీ ఉంటారనమాట. సో అందరూ కానీ కలిసి ఫన్గా అంటే వీళ్ళ యొక్క హై స్కూల్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడైతే స్కూల్లో హీరోదా చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడంట. ఇంకా ఆ స్కూల్ బ్యూటీ అయితే హీరోయిన్ అంట. దాని గురించి అంతా చెప్తూ అప్పుడు కానీ హీరో అయితే హీరోయిన్ మీద చాలా కేర్తో ఉండేవాడంట. ఒకసారి అయితే హీరోయిన్ ని పక్కన క్లాస్ వాడు కానీ వచ్చి బుల్లి చేస్తూ చేయబట్టి లాగుతా ఉంటాడా. అంత లోపల అక్కడికైతే హీరో కానీ వచ్చి వాడిని అయితే బాగా కొట్టి పడేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ కానీ హీరోకి హెల్ప్ చేసే విధంగా అప్పుగా అక్కడ ఉండే మాప్ స్టిక్ని కానీ తీసుకెళ్ళి వాడిని కొడతా ఉంటుంది. మళ్ళీ హీరో అయితే దాన్ని లాక్కునేసి వాడిని బాగా దంచబడి ఉంటారనమాట ఇద్దరు. సో ఇప్పుడు దాన్నంతా చెప్పి వీళ్ళందరూ కానీ ఒకటే నవ్వుకుంటూ హీరోయిన్ గురించి ఫన్గా మాట్లాడుతూ ఉంటారా. ఇదైతే ఈ హీరోయిన్ వాళ్ళ అమ్మ యొక్క మేనకోడలు అనేసి చెప్పాను కదా, దాని పేరు అయితే జియా అనమాట. హీరోయిన్ ఇలా పొగడడం దీనికైతే అస్సలు నచ్చలేదు. హీరోయిన్ వాళ్ళ అమ్మ వేరే చెప్పుంటారు కదా, హీరోయిన్ అయితే తన అక్క యొక్క ఫియాన్సీని
ప్రేమిస్తూ ఉంది అనేసి దాన్ని అయితే అందరి ముందర కానీ చెప్పడానికి యాక్చువల్గా హీరోయిన్ అయితే హై స్కూల్ టైంలో హీరోని కాకుండా వేరే వాడిని కానీ ప్రేమిస్తూ ఉన్నింది అన్నట్టు చెప్తుందా. హీరోయిన్కి అయితే షాకింగ్గా ఉందన్నమాట. వాళ్ళ అక్క కానీ పక్కనే ఉంది, నాకు తెలియకుండా ఎవరిని ప్రేమించింది అన్నట్టు అడుగుతూ ఉంటుందా. అంత లోపల హీరో కానీ ఇదిగో చూడు అదంతా కానీ పాస్ట్లో జరిగింది, ఇప్పుడు నా వైఫ్ని ఎందుకు నువ్వు కార్నర్ చేస్తూ ఉండవు అన్నట్టు అరుస్తాడా. అలా అనుకుంటే నువ్వు కానీ హై స్కూల్ టైంలో నా వెంట పడతా ఉన్నావు, దీన్నంతా చెప్పడం తప్పు. ప్రతి ఒక్కరికి కానీ పాస్ట్లో అయితే ఏదో ఒక చెడో మంచో ఉంటుంది, దాన్నంతా ఇలా చెప్పకూడదు అన్నట్టు అరుస్తాడా. వెంటనే కానీ ఫ్రెండ్ వాడైతే లేచి అవునవును దాన్నంతా కానీ వదలండి, మనం అందరం కానీ ఫన్గా ఏదైనా గేమ్ ఆడుకుంటాము అనేసి అందరికీ కానీ కార్డ్స్ అయితే పంచుతాడనమాట. ఇప్పుడు హార్ట్ ఇంకా ఫ్లవర్ వచ్చిన వాళ్ళిద్దరూ కానీ కలిసి పాట పాడాలి అన్నట్టు చెప్పుంటారా. హార్ట్ అయితే హీరోయిన్కి వచ్చి ఉంటుంది, ఫ్లవర్ అయితే ఈ హాన్కి వచ్చి ఉంటుంది అనమాట. సో ఇద్దరు కానీ వెళ్ళి కలిసి పాట అయితే పాడుతూ ఉంటారా. దీన్ని చూసేటప్పుడు హీరోకి కడుపులో ఒకటే మంటతా ఉందనమాట. పక్కన ఉన్న దాన్ని తీసి వెంటనే కానీ మ్యూజిక్ని అయితే ఆఫ్ చేసేస్తాడు. సో వాళ్ళందరూ కానీ షాకింగ్లో ఉంటారు. కానీ ఫ్రెండ్ వాడైతే కరెక్ట్గా కనిపెట్టేశాడు, మన జలసీ బాబుదా ఇదంతా చేశాడు అనేసి. హీరో కానీ ఏదో చేయి జారి ఆ విధంగా కట్ అయిపోయింది అన్నట్టు చెప్పి సమాలిస్తాడనమాట. ఈ గేమ్ అస్సలు బాగాలేదు, మనం కానీ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం అన్నట్టు చెప్పి మళ్ళీ కానీ కార్డ్స్ అయితే పంచుతారు. ఈసారి అయితే అదే విధంగా హార్ట్ ఫ్లవర్ వచ్చిన వాళ్ళు కానీ ఒకరి దగ్గర ఒకరైతే క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. ఇప్పుడైతే హాన్ కింద ఫ్లవర్ వచ్చి ఉంటుంది. సో వీడు కానీ హీరో దగ్గర అయితే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు కానీ మెడిసిన్ అయితే ప్రాక్టీస్ చేస్తా ఉన్నావు కదా, మధ్యలోనే ఎందుకు నువ్వు కానీ నిలిచిపోయావు అనేసి. హీరోయిన్కి షాకింగ్గా ఉంది, ఏంది హీరో మెడిసిన్ చదవాలనుకున్నాడా అనేసి. హీరో కానీ నా చేతికి గాయమయ్యి నర్వ్ సిస్టమ్ బాగా దెబ్బతినడం వల్ల నేను కానీ మెడిసిన్ అయితే సగంలోనే ఆపేశాను అన్నట్టు చెప్తాడా. అది ఎందుకు జరిగింది అన్నట్టు వీళ్ళంతా అడుగుతారనమాట. హీరోయిన్ ఆలోచించి అడుగుతుంది, కానీ హీరో అయితే ఒక ప్రశ్నే, దానికి ఆన్సర్ నేను చెప్పేస్తాను అన్నట్టు చెప్పేస్తాడు. సో నెక్స్ట్ అయితే మళ్ళీ కానీ కార్డ్స్ని అయితే వేసి ఈసారి అయితే హీరోయిన్ వాళ్ళ అక్క ఇంకా హీరోయిన్ కింద వస్తుందనమాట. వాళ్ళ అక్క కానీ హీరోయిన్తో అయితే అడుగుతుంది, అది కానీ ఒక చైనీస్ మెడిసిన్ గురించి. సో ఇప్పుడు హీరోయిన్కి దాని గురించి బాగా తెలిసినట్టుంది. సో మొత్తం ఆన్సర్స్ కానీ కరెక్ట్గా చెప్తుందా. అందరూ కానీ షాక్ అవుతా ఉన్నారు. వెంటనే హీరో కానీ లేచి నేను అడిగే వాటికి కానీ నువ్వైతే ఆన్సర్ చెప్పు అంటాడా. హీరోయిన్ కానీ అదంతా ఇప్పుడు ఎందుకు అన్నట్టు అడుగుతుందా. ఇదిగో చూడు నేను అడిగే వాటికి అంతా ఆన్సర్ చెప్పావనుకో నేను కానీ నీకు 1 మిలియన్ డబ్బులు అయితే ఇస్తాను అంటాడా. సో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య యొక్క ట్రీట్మెంట్కి యూస్ అవుతుంది కదా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పేస్తుంది అనమాట. సో వీడు కానీ వరుసగా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతాడు. వాటన్నిటికీ కానీ హీరోయిన్ అయితే కరెక్ట్ అయిన ఆన్సర్ని చెప్తూ చివరిలో మెడిసిన్ గురించిన ఒక రైమ్ని కానీ పాడుతుందనమాట. హీరో అయితే షాకింగ్తో ఒక ఫ్లాష్ బ్యాక్ని ఆలోచిస్తాడు. హీరోకి అయితే మెడిసిన్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, దానికోసం వీడు కానీ ఒక పోయంని అయితే రాస్తా ఉంటాడు. అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి ఏంది ఇది అన్నట్టు అడుగుంటుంది. సో వీడు కానీ దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో కలిసి చదువుకో అంటాడా. కానీ హీరోయిన్ అయితే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ వస్తూ ఉంది, సో నాకు ఇందులో అంతా ఓపిక లేదు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది, నేను దీన్ని చదవను అనేసి. కానీ ఇప్పుడు హీరోయిన్ అయితే వీడు అడిగే ప్రశ్న మొత్తానికి కానీ ఆన్సర్ అయితే కరెక్ట్గా చెప్తా ఉంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే వాడితో నేను చదవను అనేసి చెప్పిన ఆ తర్వాత తను కానీ మొత్తాన్ని చదువుండదన్న విషయం హీరోకి కానీ తెలుస్తుంది అనమాట. వీడు కానీ చాలా ఫీల్ చేస్తూ అక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయాడు. కానీ హీరోయిన్కి వీడు ఎందుకు ఇలా వెళ్తా ఉంటాడు అనేసి అస్సలు అర్థం కావడం లేదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ యొక్క మేడ్ కానీ కాఫీ అయితే ఇచ్చి దీన్ని తీసుకెళ్లి హీరో దగ్గర ఇవ్వండి మేడం అంటారా. సో హీరోయిన్ కానీ దాన్ని తీసుకొని హీరో దగ్గరికి వస్తుంది. వీడు కానీ ఏఐ మెడికల్ గురించి అయితే రీసెర్చ్ చేస్తాడా. దాన్ని చూసిన హీరోయిన్ కానీ అటే చూస్తూ ఉండేసరికి నీకు తెలుసుకోవాలనేసి ఉందా, నేను కావాలంటే నేర్పించేదా అంటాడు. హీరోయిన్ ఓకే అంటుందా. దాంతో హీరో కానీ స్టోరీగా చెప్తా అంటాడనమాట దాని గురించి. కానీ హీరోయిన్ కళ్ళు మొత్తం కానీ హీరో మీదే ఉంది. వీడు ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పటికీ వీడిలో అయితే చాలా చేంజెస్ ఉంది. అయినా వీడి యొక్క కళ్ళు చూడు ఎంత అందంగా ఉండదో, ఇంకా లిప్స్ ఆ ముక్కు చూడు ఎంత అందంగా ఉండదో అనేసి హీరోయిన్ అయితే వాడినే సైట్ కొడతా ఉంటుందా. హీరో కానీ కొంచెం సేపు మాట్లాడేసి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నట్టు చెప్తాడా. సరే అనేసి ఇద్దరు కానీ వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. ఆ టైంలో హీరోయిన్ కానీ అడుగుతుంది నీకు మెడిసిన్ చదవాలనేసి ఎప్పటి నుంచి అనిపించింది అనేసి. అప్పుడు హీరో కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ని అయితే ఆలోచిస్తాడనమాట. హీరోయిన్ చిన్న పిల్లగా ఉన్నప్పుడు తనని అడాప్ట్ చేసిన టైంలో అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ముందర ఏడవకుండా తను కానీ బయట అయితే వచ్చి కూర్చునేసి ఏడేస్తా ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వచ్చి ఎందుకు ఇలా ఏడేస్తా ఉండవు అన్నట్టు అడుగుంటాడు. అప్పుడు హీరోయిన్ కానీ చెప్పుంటుంది మా నాన్న ఒకవేళ ప్రాణంతో
ఉంటే నన్ను ఈ ఇంటికి అసలు అమ్ముండేవాడే కాదు. మా నాన్నకి ఒంట్లో బాగాలేకుండా చనిపోయాడు. ఏదైనా మంచి డాక్టర్ ఉంటే మా నాన్నని కానీ కాపాడుండేవాడు కదా అనేసి. అది మాత్రమే కాకుండా హీరోని అయితే ఏదో దోమ కానీ కుట్టేసి ఉంటుందా. సో తను కానీ వాడి దగ్గర అయితే ఆయింట్మెంట్ని ఇచ్చేసి ఆ తర్వాత వాడికి కానీ ఒక చాక్లెట్ అయితే షేర్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళుంటుంది. సో అప్పుడుదా హీరో కానీ అనుకుంటాడు హీరోయిన్ కోసం మనం కానీ మెడిసిన్ అయితే చదవాలి, డాక్టర్ అవ్వాలి అనేసి. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అవును నీ చేతికి ఆ దెబ్బ ఎలా తగిలింది అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ నీకు గుర్తులేదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఏంది నాకెందుకు గుర్తుంటుంది, అయినా ఇందులో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నానా ఏంటి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందా. సో హీరో కానీ తనకి గుర్తులేదు అనుకునేసి సర్లే నీకు గుర్తు లేకపోతే దీన్ని వదిలే అన్నట్టు చెప్పేసి వీడికి కొంచెం బాధ అయిపోయింది. ఇంకా కోపంగానే వచ్చేసింది అనమాట హీరోయిన్ మీద. వీడు కానీ అక్కడ నుంచి లోపలైతే వెళ్ళి హీరోయిన్కి నైట్ అయితే డబ్బులు ఇస్తానని ఉంటాడు కదా. ఆ డబ్బులు ఇంకా ఇంకో పార్సల్ కానీ తీసుకొచ్చి హీరోయిన్ దగ్గర అయితే ఇచ్చేసి అక్కడ నుంచి కానీ బయటకు అయితే వచ్చి కార్లో కూర్చునేసి ఆ గాయాన్ని చూస్తూ ఆలోచిస్తాడనమాట. హై స్కూల్ టైంలో హీరోయిన్ని ఓ ఇద్దరు రౌడీలు వచ్చి చేయబట్టి లాగి తనతో కానీ తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఆ టైంలో హీరోయిన్ కానీ వాళ్ళ అక్కకైతే కాల్ చేసి ఉంటుంది కదా. కానీ ఆ టైంలో అయితే వాళ్ళ అక్క కానీ ప్రేమించడంలో అయితే బిజీగా ఉంటుంది. సో హీరోయిన్ ఫోన్ వచ్చినప్పుడు తను అటెండ్ చేసి ఉంటుంది అనమాట. హీరోని అటెండ్ చేయమని ఉంటుంది. సో హీరో కానీ ఫోన్ని అటెండ్ చేసిన వెంటనే తనకైతే అక్కడ హీరోయిన్ అరుస్తూ ఉండే సౌండ్ వినపడి వెంటనే కానీ వాడు అసలు ఏ షర్ట్ ఎత్తి వేసుకుంటా ఉన్నాడనే దాన్ని కానీ చూడకుండా ఆ ఫియాన్సీ వాడి యొక్క షర్ట్ని అయితే ఎత్తి వేసుకునేసి అక్కడ నుంచి కానీ కంగారుతో హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చుంటాడు. ఆ పాటికి వీళ్ళైతే హీరోయిన్ని గోడకేసి తోసుంటారా. తను కానీ హాఫ్ మొత్తంలోకి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఎవరు వచ్చి తనని కాపాడుతూ ఉండారనేసి తనకి అసలు తెలిసి ఉండదు. అంత లోపల అక్కడికి అయితే హీరో కానీ వచ్చి వాళ్ళందరినీ కానీ కొట్టి పడేసి ఇప్పుడు హీరోయిన్కి ఏమైందో అనేసి చెక్ చేస్తూ ఉంటాడా. ఇప్పుడు దెబ్బతిని ఉంటాడు కదా. వాడు కానీ కత్తిని అయితే తీసుకునేసి హీరోని పడవడానికి వచ్చుంటాడు. కానీ మధ్యలో హీరో చేయి పెట్టడం వల్ల వాడి యొక్క చేయి కానీ కోసుకుపోయి ఉంటుందన్నమాట. ఆ తర్వాత వీడు కానీ ఇక్కడ ఉండకుండా అబ్రాడ్లో వెళ్ళి ట్రీట్మెంట్ అంతా తీసుకుంటాడు. ఈ దెబ్బకి వీడు ఎంత బాధనైతే అనుభవించాడో తెలుసా. తన కోసమే నేను మెడిసిన్ చదవాలనుకున్నాను కానీ అది గుర్తులేదు. తన కోసమే నేను మెడిసిన్ని వదులుకున్నాను అది కానీ తనకి గుర్తులేదు అనేసి హీరో ఫీల్ చేస్తూ ఉంటాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ హీరో ఇచ్చినటువంటి ఆ పార్సల్ని అయితే ఓపెన్ చేసి చూస్తుందా. అందులో అయితే గోల్డ్ ఏటీఎం కార్డు ఉంది, ఇంకా ఇంకో పార్సల్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ రేడియో స్టేషన్లో వెళ్ళి వర్క్ చేయడానికి ఆ ఇంటర్వ్యూ ఫామ్ ఉందన్నమాట. యాక్చువల్గా హీరోయిన్ చదువు అయిపోయిన తర్వాత తన యొక్క డ్రీమే రేడియో స్టేషన్లో వర్క్ చేయాలన్నదే. తను ఆశపడినట్టే ఆ జాబ్ కానీ వచ్చుంటుంది. ఆ విషయాన్ని కానీ హీరోయిన్ ఫస్ట్ హీరోతో చెప్పి చాలా సంతోషపడతా ఉంటుంది అనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ కోసం అయితే చాలా పెద్ద ఒక రేడియో స్టేషన్లో అయితే ఇంటర్వ్యూ ఫామ్ని కానీ తీసుకొచ్చి ఇచ్చుంటాడా. సో ఇంకా 10 minutes మాత్రమే ఉంది. మేడ్ ఆంటీ కానీ మీకోసం అయితే నేను కానీ కార్ని రెడీ చేస్తాను, త్వరగా రెడీ అయ్యి రండి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్తారా. హీరోయిన్ కానీ దీన్ని అయితే ఫోటో తీసి థ్యాంక్స్ అన్నట్టు చెప్పి హీరోకి కానీ మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఆ ఇంటర్వ్యూకి అయితే వస్తుంది. అందులో తను పాస్ అయిపోయిందనమాట. ఇప్పుడు మేనేజర్ కానీ వచ్చి చెప్తా అన్నాడు. హీరో అయితే మాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పాడు హీరోయిన్ కొన్ని రోజులు వర్క్కి వెళ్ళలేదు, మీరు కావాలంటే ఇంటర్వ్యూ చేసి చూడండి, ఖచ్చితంగా తన టాలెంట్ అయితే మీకే తెలుస్తుంది అనేసి. నిజంగానే మీరు మంచి టాలెంట్గా ఉంటున్నారు, మీలాంటి వాళ్ళు ఈ జాబ్కి అయితే అర్హతలు అన్నట్టు చెప్తారా. హీరోయిన్కి అయితే చాలా సంతోషంగా ఉంది, ఇంకా షాకింగ్గానే ఉంది. హీరో నిజంగానే మనకి హెల్ప్ చేశాడా అనేసి. సో సంతోషంతో తను కానీ ఫ్లవర్ బొకే అంతా తీసుకునేసి ఫ్రెండ్ యొక్క కాఫీ షాప్కి అయితే వచ్చి జరిగిందంతా చెప్తుందనమాట. ఇంకొన్ని రోజుల్లో హీరోకి బర్త్డే వేరే రాబోతుందంట. సో వాడికి సర్ప్రైజ్గా నేను కానీ వాడు ఇచ్చిన కార్డు ద్వారా గిఫ్ట్ అయితే కొనాలి అనేసి ఫ్రెండ్తో పాటు షాపింగ్కి అయితే వచ్చి హీరో కోసం ఒక టైని కానీ కొనుక్కునేసి వెళ్తూ ఉంటుందా. దీన్ని ఎంతగాని జియా అమ్మాయి అయితే చూస్తుంటుంది. సో తను వెనకాలే వచ్చి ఆ వర్క్ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మరి అడిగి తెలుసుకుంటుంది. ఇప్పుడు సేమ్ అలాగే ఒక టైన్ అయితే హాన్ యొక్క అడ్రస్కి కానీ పంపించమంటుంది అనమాట హీరోయిన్ నేమ్ మీద. సో ఈ విషయం కనుక హీరోకి తెలిసిందంటే ఖచ్చితంగా నువ్వు నాకు ఇచ్చినట్టే వాడికి ఇచ్చుండవా అనేసి హీరోయిన్ని డివోర్స్ చేసేస్తాడన్నది దీని యొక్క ప్లాన్ అన్నమాట. హీరోయిన్ కానీ ఫ్రెండ్తో వెళ్ళి డిన్నర్ చేస్తూ ఉండేటట్టు ఒక పోస్ట్ అయితే పెట్టుంటుందా. దీన్ని అయితే ఫ్రెండ్ వాడు కానీ చూసి హీరోతో అయితే చెప్పేస్తాడు. హీరోకి మండిపోయిందనమాట. వెంటనే కానీ వీడైతే ఇంటికి వచ్చి చూస్తాడు. కానీ హీరోయిన్ అయితే సోఫా మీదే చాలా అందంగా పడుకునేసి నిద్రపోతూ ఉంటుందా. సో వీడికి తన్ని తిట్టాలని అనిపించలేదు. వెంటనే కానీ పక్కకైతే వచ్చి తనకి కోట్నంతా కానీ కప్పేసి పక్కనే కూర్చునేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. అయినా నువ్వు ఒక రాక్షసివి తెలుసా, నా దగ్గర కార్డు తీసుకునేసి
ఫస్ట్ నాకు ఏదైనా కొనివ్వడం పోయి నీ ఫ్రెండ్కి కొనిచ్చుండావు కదా, అయినా పర్వాలేదులే, నాకు నీలాంటి రాక్షసులదా బాగా నచ్చుతుంది అన్నట్టు చెప్పేసి నీతో ఇలా కలిసి మాట్లాడి ఎన్నాళ్ళు అవుతా ఉందో తెలుసా అనేసి వీడు కానీ చాలా ఫీల్ చేస్తూ, ఆ రోజు ఏదో కోపంలోదా నువ్వు కానీ నా దగ్గర అయితే ఆ విధంగా అంతా డబ్బులు సంపాదించాలి అన్నాను, నిజానికి ఆ తర్వాతదా నాకు కానీ తెలిసింది నేను చాలా పెద్ద తప్పు చేశాను అనేసి, మళ్ళీ నేను కానీ నీతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ ప్రతిసారి నువ్వైతే నన్ను అవాయిడ్ చేస్తా ఉన్నావు, మన ఇద్దరికి మధ్య డిస్టెన్స్ కానీ పెరిగిపోతా ఉన్నింది, మధ్యలో ఈ హాన్ వేరే అసలు వాడిలో అట ఏందా ఉందనేసి నువ్వు నన్ను నాకన్నా కానీ వాడిని అంత ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టావు, ఇదిగో చూడు నువ్వు ఒక్కసారి నన్ను కానీ ప్రేమిస్తూ ఉండాను అనేసి చెప్పు, ఖచ్చితంగా నేను నీకు ఈజీగా పడిపోతాను అనేసి హీరోయిన్ నుదుటి మీద కానీ కిస్ చేస్తూ తన్నే చూస్తూ ఉంటాడా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో చేశాడు అనేసి మేడ్ ఆంటీ కానీ ఒక సూప్ లాంటి దాన్ని అయితే తీసుకొచ్చి హీరోయిన్ దగ్గర కానీ ఇస్తారా, హీరోయిన్కి ఇప్పుడు పీరియడ్ టైం అంట, సో ఆ టైంలో దీన్ని తాగితే కడుపు నొప్పి రాదు అనేసి సారే మీకోసం చేశారు, అది మాత్రమే కాదు హీరోయిన్ హై స్కూల్ చదివే టైంలో కానీ అదే గూ ఫ్యామిలీకి అయితే హీరోయిన్ కోసం దీన్ని ప్రతి నెల చేసి ఇచ్చేవాడు అన్నట్టు చెప్పేసి వెళ్తారా, హీరోయిన్ దాన్ని టేస్ట్ చేస్తుంది, దీని యొక్క టేస్ట్ ఇంకా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తాగి ఉంటుంది కదా ఆ టేస్ట్ ఒకేలా ఉంటుంది, కానీ వాళ్ళ అక్క అయితే నేనే దీన్ని రెడీ చేశాను అన్నట్టు అబద్ధం చెప్పినట్టుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ అక్కడ ఉండేటువంటి కొన్ని ఫ్లవర్స్ని అయితే తీసుకునేసి హీరోకి కానీ థ్యాంక్స్ చెప్పాలి అనేసి వస్తుందా, వాటితో కానీ నువ్వు నాకు జాబ్ రావడానికి హెల్ప్ చేసావు కదా థ్యాంక్స్ అన్నట్టు ఇస్తుంది, హీరోను దాన్ని అయితే తీసుకునేసి అందులో ఒకటి మాత్రం తీసి హీరోయిన్ నోట్లోనే పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్తా ఉంటాడా, హీరోయిన్ ఒకటే నవ్వుతా ఉందన్నమాట, అంటే ఇద్దరికి కానీ ప్రేమ స్టార్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు హీరో కానీ ఒక మీటింగ్లో ఉంటాడా, వీడైతే హీరోయిన్ ఇచ్చిన ఫ్లవర్ని చూస్తూ బేరమనేసి నవ్వుతా ఉంటాడు, ఇక్కడ మీటింగే అయిపోయింది కానీ హీరో యొక్క కళ్ళు మాత్రం ఆ ఫ్లవర్ నుంచి అటు ఇటు కానీ కదలలేదన్నమాట, దీన్ని చూసిన ఫ్రెండ్ వాడు కానీ ఒకటే అరుస్తాడా, ఏంది మీటింగ్ అయిపోయింది కదా, సో అందరూ కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళండి అన్నట్టు చెప్పి అందరినీ కానీ అక్కడ నుంచి అయితే పంపించేసి వీడు మళ్ళీ ఫ్లవర్నే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక పెద్ద ఫ్లవర్ బొకేని కానీ తీసుకునేసి హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి మనం ఇద్దరం కానీ కలిసి డిన్నర్కి అయితే వెళ్దామా అన్నట్టు పిలుస్తాడా, హీరోయిన్ కా ఒకలాగుంది ఎలా అవాయిడ్ చేయడం అనేసి తెలియకుండా ఫ్రెండ్తో నేను డిన్నర్ వెళ్తాననేసి మాట ఇచ్చానే అన్నట్టు చెప్తుందా, వీడు కానీ ఆ బొకేని అయితే హీరోయిన్ దగ్గర ఇచ్చేసి ఏం పర్వాలేదు అందరం కానీ కలిసే డిన్నర్కి వెళ్దాము నేను కానీ బయట వెయిట్ చేస్తాను అన్నట్టు చెప్పి వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడా, ఫ్రెండ్ పిల్లగాని వచ్చి నాకు తెలిసి వాడు నీ మీద ప్రేమలో పడిపోయినట్టుంది అందుకే ఇలా వెంట పడుతూ ఉన్నాడు అన్నట్టు హీరోయిన్ కానీ ఆట పట్టిస్తూ ఉంటుందా. నెక్స్ట్ అయితే అందరూ కానీ డిన్నర్కి అయితే వస్తారనమాట, సో ఇప్పుడు హీరో అయితే అక్కడ సర్వ్ చేసే వాళ్ళ దగ్గర హీరోయిన్కి ఏమేం ఫుడ్ నచ్చుతుంది తన యొక్క హెల్త్కి ఏదేది మంచిది తనకి ఏది నచ్చదు అనేసి మొత్తం కానీ బాగా గుర్తుంచుకునేసి ఆర్డర్ చేస్తూ ఉంటాడా, హీరోయిన్కి షాకింగ్గా ఉందనమాట, ఓ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కానీ హీరోయిన్ అయితే ఇప్పుడు జాబ్కి వెళ్తా ఉండాను అనేసి అందరితోనూ చెప్పి చాలా సంతోషంతో దీన్ని కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట, హీరో కానీ ఏదో స్టోరీ చెప్తా అంటాడా, హీరోయిన్ అయితే హీరో యొక్క అందాన్ని చూస్తూ ఉంది, నిజంగానే మనం ఇద్దరం కానీ మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అన్నట్టు హీరోయిన్ అయితే హీరోని సైట్ కొడతా ఉంటుంది, ఇప్పుడు హీరో కానీ చూస్తాడనమాట ఏమీ లేదు అన్నట్టు సమాలించేస్తుంది. నెక్స్ట్ అయితే ఇద్దరు కానీ ఇంటికి వచ్చేసి ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది, హీరోయిన్ కానీ హీరోని అయితే వెతుకుతుందా, యాక్చువల్గా హీరో అయితే పక్క సిటీకి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందనేసి వెళ్ళుంటాడనమాట, సో హీరోయిన్ దాన్ని చూస్తూ నవ్వుతా ఉంటుందా, ఆ టైంలో తనకి కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది, హాస్పిటల్లో ఉండే వాళ్ళ అన్న అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు అనేసి, సో వెంటనే హీరోయిన్ కానీ హాస్పిటల్కి అయితే వస్తుందా, డాక్టర్ కానీ మా వల్ల అయినంత వరకు ట్రై చేసాము కానీ అంతగా తన యొక్క ఇంప్రూవ్మెంట్ అయితే లేదు, ఇకపైన దేవుడు వదిలినట్టు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా, హీరోయిన్కి మనసు విరిగిపోయిందనమాట, తను ఇప్పుడు ఏం చేయాలి ఎవరితో హెల్ప్ అడగాలి అనేసి కానీ తెలియకుండా అక్కడే కూర్చునేసి ఒకటి ఏడుస్తూ ఉంటుందా, ఇటు పక్క హీరోని మీటింగ్లోనే చూపిస్తారు, ఆ టైంలో అయితే హాస్పిటల్ నుంచి కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది, హీరోయిన్ వాళ్ళ అన్న అయితే సీరియస్ కండిషన్లో ఉంటాడు అనేసి, సో వాడు కానీ నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పి ఆ సిటీలో ఉండేటువంటి చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ స్పెషలిస్టులు ఇంకా ప్రొఫెసర్స్ అందరినీ కానీ హీరోయిన్ వాళ్ళ అన్నకి ట్రీట్మెంట్ చేయించడానికి అయితే పిలిపించుంటాడనమాట, వెనకాలే హీరో కానీ వేరే సిటీ నుంచి బిజినెస్ మీటింగ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకునేసి హీరోయిన్ దగ్గరికి కానీ వచ్చేస్తాడు, హీరోయిన్ కానీ వాడిని చూసిన వెంటనే వెళ్ళి హగ్ చేసుకునేసి ఒకటే ఏడుస్తూ ఉంటుందా, నువ్వేం బాధపడకు డాక్టర్స్ వచ్చేసారు కదా సో వాళ్ళు ఎలాగైనా కానీ మీ అన్నని అయితే కాపాడేస్తారు అన్నట్టు చెప్తూ హీరోయిన్ మార్నింగ్ నుంచి ఏమి తినుండదు, సరేరా మనం కానీ వెళ్ళి భోజనం చేద్దామంటాడా, కానీ హీరోయిన్ అయితే నాకు ఆకలి లేదు అంటుంది, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు రా అన్నట్టు చెప్తాడా, సో హీరోయిన్ కానీ వస్తుందనమాట, వీళ్ళిద్దరూ వస్తారు
వస్తూ ఉంటే దీన్ని అయితే నర్సులు కానీ చూసేసి ఆయన హీరోకి ఇంకా సింగర్ అమ్మాయి చెల్లకుంది కదా వాళ్ళిద్దరే కదా ప్రేమిస్తూ ఉండారనేసి న్యూస్ విన్నాను. ఇప్పుడు ఇతనేంది వేరే అమ్మాయిని తీసుకెళ్తా ఉండాడే అన్నట్టు మాట్లాడతారా? సో హీరో కానీ హీరోయిన్ని ఇప్పటి వరకు నా వైఫ్ అనేసి ఎవరితోనూ చెప్పుండడు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు హీరోయిన్ని హగ్ చేసుకునేసి తను నా వైఫ్, సో మీరు కానీ నోరునైతే కొంచెం అదుపులో ఉంచండి అన్నట్టు వాళ్ళని కానీ వాన్ చేసేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే పిలుచుకొచ్చి అందరూ కానీ కలిసిదా భోజనం చేస్తూ ఉంటారనమాట. ఈ టైంలో అయితే హీరోకి కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. సో వాడు కానీ నేనైతే మాట్లాడేసి వస్తా అన్నట్టు చెప్పి అక్కడ నుంచి వెళ్తాడా. హీరోయిన్ కానీ ఫ్రెండ్స్తో అయితే అడుగుతా ఉంది, మీరందరూ కానీ బిజినెస్ ట్రిప్లో కదా ఉన్నారు, సడన్గా ఇలా ఈ విషయం తెలిసి మీరు ఇక్కడికి వచ్చారు అనేసి. అప్పుడుదా వీళ్ళు కానీ చెప్తారు, హీరోయిన్ వాళ్ళ అన్న కోమాలో పడిన మరుసటి రోజే హీరో కానీ వచ్చి ఇక్కడ ఉండే హాస్పిటల్లో అయితే తన యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఇచ్చాడంట. అది మాత్రమే కాకుండా మంత్లీ తను కానీ వచ్చి వాళ్ళ అన్నని అయితే చూసేసి డాక్టర్స్తో కానీ మాట్లాడేసిదా వెళ్ళేవాడు అన్నట్టు చెప్తారా. సో ఇప్పుడు ఈ హీరోయిన్కి కానీ ఈ విషయం అంతా తెలుస్తుంది. తనైతే చాలా షాకింగ్తో అటుపక్క అయితే తిరిగి చూస్తుందా. హీరో కానీ హీరోయిన్ అయితే చూసేస్తాడు. వెంటనే కానీ తను మాట్లాడుతూ ఉండే ఇంపార్టెంట్ కాల్ని కానీ కట్ చేసేసి హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చేస్తాడా. హీరోయిన్కి చాలా ఆశ్చర్యంగా ఉంది, నిజంగానే వీడు నన్ను ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడా, నేను ఒక్క చూపు చూసిన దానికి కాల్ని కట్ చేసేసి నా దగ్గరికి వచ్చేసాడే అన్నట్టు ఆలోచిస్తుంది. నెక్స్ట్ అయితే హీరోకి కానీ ఒక ఫోన్ కాల్ వస్తుందనమాట. హీరోయిన్ వాళ్ళ అన్నని కానీ వచ్చిన డాక్టర్స్ అయితే కాపాడేశారు అనేసి. సో ఇప్పుడు ఈ న్యూస్ని కానీ హీరోయిన్తో అయితే చెప్తాడా. తను చాలా ఎమోషనల్ అయిపోయింది. వెంటనే వెళ్ళి హీరోని కానీ హక్ చేసుకునేసి వాడికైతే ముద్దు పెట్టేస్తుందా. హీరోకి అయితే ఒకటే సంతోషం, సిగ్గనమాట. అటే నెక్స్ట్ డే అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ ఫ్రెండ్తో ఉంది, హాన్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బిజినెస్ మొత్తం కానీ బ్యాంక్రప్ట్ అయ్యింది అనేసి ఆన్లైన్లో వస్తుంది. ఇంకా కమెంట్లో అయితే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు గూ ఫ్యామిలీలో అదే హీరోయిన్ వాళ్ళ అక్కకి వాడికి కానీ పెళ్ళి అన్నట్టు డిసైడ్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ కంపెనీ బ్యాంక్రప్ట్ అవ్వడం వల్ల సో ఆ పెళ్లి జరుగుతుందో జరగదో అన్నట్టంతా చెప్పుంటారా. ఫ్రెండ్ పిల్ల కానీ వాళ్ళు చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళి అయితే జరుగుతుంది అన్నట్టు చెప్తా ఉంటుందా. ఇటు పక్క హాన్ కానీ హీరోయిన్ వాళ్ళ అక్కని చూడడానికి ఇంటికి అయితే వచ్చి ఉంటాడా. కానీ వాళ్ళమ్మ అయితే వీడిని లోపలికే పంపించకుండా, ఇదిగో చూడు బాబు, నీ కంపెనీ కానీ ఇప్పుడు బ్యాంక్రప్ట్ అయ్యి ఉండాలి, నిన్ను పెళ్లి చేసుకునేసి నా కూతురు కానీ కష్టపడాలి, సో నువ్వు నిజంగానే తన్ని ప్రేమించావు అంటే నువ్వు కానీ తన్నైతే బ్రేకప్ చేసేయి అన్నట్టు చెప్తుందా. వీడు కానీ ఇదిగో చూడండి అంటే ఈ విధంగానే ఉండదు, ఖచ్చితంగా నేను తన్ని బాగా చూసుకుంటాను, అయినా మీరేంది చెప్పేది, తను నా నోటితో చెప్తే మాత్రమే నేను ఇక్కడ నుంచి వెళ్తాను అంటాడా. కానీ వాళ్ళమ్మ అయితే ఏమీ పట్టించుకోకుండా లోపలికి అయితే వచ్చి కూతురుతో కానీ, ఇప్పుడు హాన్ వాళ్ళ కంపెనీ అయితే బ్యాంక్రప్ట్ అయ్యి ఉండదు, ఈ టైంలో కనుక నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో నీ జీవితం మాత్రమే కాదు మన యొక్క కుటుంబం అంతా కానీ రోడ్లోదా వచ్చి పడుతుంది అన్నట్టు చెప్తుందా. కానీ ఆ అమ్మాయి అయితే నిజంగానే ప్రేమించినట్టుంది. అమ్మ నేను వాడిని ప్రేమించాను, నేను వాడినే పెళ్లి చేసుకుంటాను అంటుందా. కానీ వాళ్ళమ్మ అయితే బాగా బ్రెయిన్ వాష్ చేస్తుందనమాట. ఇప్పుడు కనుక నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో నీకు కట్టుకోవడానికి బట్టలు ఉండదు, ఇంకా తినడానికి తిండిగానే ఉండదు, ఇదిలోదా తిరగాలి, అయినా అడాప్టెడ్ కూతురు అయినటువంటి హీరోయినే మంచి జీవితంలో ఉంటుంది, నువ్వైతే నాశనం కదా పోవాలి అన్నట్టు చెప్తా ఉంటుందా. అంతలోపల అక్కడికైతే జియాగానే వచ్చి ఆంటీ నేనైతే ఈ పెళ్లిలో నుంచి బయటపడడానికి మంచి సలహా ఇస్తాను అన్నట్టు చెప్పి హీరోయిన్ పేరు మీద ఇది కానీ హాన్కి అయితే ఒక టైని కానీ పంపించుండదు కదా. అది మాత్రమే కాకుండా హీరోయిన్ యొక్క డైరీలో అయితే హాన్ యొక్క ఫోటో కానీ ఉంటుందా. సో వాళ్ళిద్దరూ కానీ ప్రేమిస్తూ ఉండారు అనేసి మనం కానీ కథను అయితే క్రియేట్ చేసి ఈ పెళ్లిలో నుంచి నువ్వు కానీ బ్రేకప్ చేసి బయటికి అయితే వచ్చేయన్నట్టు చెప్తారా. సో ఈ అమ్మాయి కానీ కాసేపు ఏడుస్తుంది, ఆ తర్వాత అయితే ఇదే కరెక్ట్ అన్నట్టు డిసైడ్ చేసుకుంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చి హీరోయిన్ లాగే ఇది కానీ ఒక లవ్ లెటర్ అయితే వాడి కోసం రాస్తుంది. ఈ రోజు హీరోకి బర్త్డే అనేసి వాడి కోసం తెచ్చిన గిఫ్ట్ అంతా అరేంజ్ చేసేసి తన చేతులతోనే వాడికి అయితే ఫుడ్ అంతా కుక్ చేయాలి అన్నట్టు అనుకుంటా ఉంటుందా. అంత లోపల అయితే వాళ్ళ ఇంట్లో నుంచి కానీ కాల్ చేస్తారనమాట, త్వరగా ఇంటికి అయితే రా అనేసి. దాంతో హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వస్తూ ఉంటుందా. వీళ్ళైతే కొంతమంది గాసిప్స్ ఆంటీని అంతా పిలుచుకొచ్చి మంచి సెటప్తోనే ఉంటారు. సో హీరోయిన్ లోపలికి వచ్చిన వెంటనే వాళ్ళక్క కానీ తన్ని కూర్చోబెట్టి తన దగ్గర అయితే హీరోయిన్ గిఫ్ట్గా ఇచ్చిందన్న టై ఇంకా వీళ్ళు రాసినటువంటి లెటర్ అంతా కానీ హీరోయిన్ దగ్గర ఇచ్చి నువ్వు కానీ హాన్ని ప్రేమిస్తూ ఉండవా అన్నట్టు చెప్తుందా. వాడు కానీ నువ్వు తప్పుగా అనుకుంటా ఉండవు అలాగంతా ఏమీ లేదు అన్నట్టు చెప్తా అంటాడా. చాలా ఆపరా, ఇప్పుడు నువ్వెందుకు దానికి సపోర్ట్ చేస్తూ ఉండవు అన్నట్టు ఈమె అరుస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ కానీ దాన్ని తీసి చూసేసి ఇదిగో చూడు ఇదైతే నా హ్యాండ్ రైటింగే కాదు, నేను అసలు దీన్ని రాయలేదు అంటుందా. నువ్వు కాకపోతే ఇంకా దాన్ని నేను రాసానా లేకపోతే జియా రాసిందంటావా, నువ్వే రాసావు, నీకే నా వాడి మీద అయితే ఒక కళ్ళు అన్నట్టు వాళ్ళ అక్క అరుస్తుందా. అక్కడ ఉండే వాళ్ళు కానీ అడాప్టెడ్ కూతురు అనేసి పెంచితే తను చూసావా వాళ్ళ అక్క యొక్క ఫియాన్సే వాడిని కరెక్ట్ చేయాలనుకునింది అనేసి హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారా. హీరోయిన్కి మండిపోయిందనమాట. ఇదిగో చూడు నేను ఎప్పుడు కానీ నీ యొక్క ఫియాన్సేని ప్రేమించలేదు, ఇకపైన ఫ్యూచర్లోనూ వాడిని ప్రేమించను అన్నట్టు చెప్తుందా. నేను దీన్ని అస్సలు నమ్మను అన్నట్టు వాళ్ళక్క
చెప్తుంది. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుందా, ఈ హాన్ కానీ వచ్చి హీరోయిన్ చేపట్టుకునేసి మీ ఫ్యామిలీలో నా వల్ల గొడవ వద్దు, నేను చెప్పేది కానీ విను అన్నట్టు చెప్తాడా. అదేవిధంగా వాళ్ళ అక్కతోనూ చెప్తాడు, నువ్వేదో తప్పుగా అనుకుంటా ఉండవు, నువ్వు అనుకునేటంతా ఏమీ లేదు అనేసి. ఇదిగో చూడరా, ఈ పరిస్థితుల్లోనూ నువ్వైతే తనకే కదా సపోర్ట్ చేస్తా ఉండవు, మనం ఇద్దరం కానీ బ్రేకప్ చేసుకుంటామంటుందా. వాడైతే షాక్ అయిపోయాడు అనమాట. ఏంది ఈ విధంగా అంతా మాట్లాడుతూ ఉండవి అన్నట్టు అడుగుతాడా. దానికి ఇది కానీ, సరే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తా ఉన్నాను అంటే దాన్ని కానీ ప్రూవ్ చేయాలి హీరోయిన్తో కానీ, నేను నిన్ను ప్రేమించలేదు అన్నట్టు చెప్పు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. హీరోయిన్కి బాగా అర్థమైపోయిందనమాట, వీళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయ్యింది, వాడిని ఎలా వదిలించుకోవాలనేసి ఇప్పుడు మొత్తం నిందని కానీ నా మీద వేసి వాడిని బ్రేకప్ చేస్తూ ఉండాలి అనేసి. సో వీడు కానీ నేను నిన్ను ప్రేమించలేదు అన్నట్టు హీరోయిన్తో చెప్పడానికి వస్తాడా. అంత లోపల అక్కడైతే హీరో కానీ వచ్చేస్తాడనమాట. అక్కతో కానీ, ఇదిగో చూడు, నీ హస్బెండ్ నిన్ను ప్రేమిస్తా ఉండాడా లేదా అన్నదాన్ని నువ్వు ఏ విధంగా అయినా పరీక్షించుకో, కానీ మధ్యలో నా వైఫ్ని ఎందుకు లాగుతా ఉండవు అన్నట్టు అరుస్తూ ఉంటాడా. వెంటనే ఈ జియా కానీ లేసి, అదేమీ లేదు, నీ వైఫ్ అయితే వీడిని ప్రేమిస్తూ ఉంటాను అనేసి లవ్ లెటరు ఇంకా ఫోటో అంతా వేరే పెట్టి ఉండిందా, గిఫ్ట్ వేరే పంపించింది, అందుకే మేము కానీ తన మీద డౌట్గా ఉన్నాం అన్నట్టు చెప్తుందా. నువ్వు కాసేపు మూస్తావా, దీన్నంతా నువ్వు చెప్తా ఉండవా, అసలు నువ్వు నాకు ఎన్ని మెసేజ్లు పెట్టావో మొత్తాన్ని మర్చిపోయావా, అర్ధరాత్రి 3 గంటలకి నువ్వు నిద్రపోయావా మేల్కొండవా, నేను కానీ నీతో మాట్లాడొచ్చా, అయినా నేను వేసుకోండి ఈ సెక్సీ డ్రెస్ ఎలా ఉంది అనేసి అంతా నువ్వు మెసేజ్ చేస్తావు, ఇప్పుడు నువ్వు మాట్లాడతావా అన్నట్టు చెప్తాడు. అంటే హీరోయిన్ కానీ ఒక యాక్టింగ్ అయితే వేస్తుంది, నాకు హీరోకి పెళ్ళి అయిపోయిందనేసి తెలిసి కానీ నువ్వైతే నా హస్బెండ్ని సెడ్యూస్ చేయాలనుకున్నావా, నువ్వంతా ఏం మనిషివి అనేసి. ఇప్పుడు హీరో కానీ, నువ్వేం బాధపడకు బంగారం, నేనంతా నిన్ను వదిలేసి అస్సలు వెళ్ళను అన్నట్టు చెప్తా అంటాడా. దీన్నంతా రూమర్స్ ఆంటీస్ అయితే వినేసి హీరోయిన్ని వీళ్ళు అడాప్ట్ చేశారన్న దానివల్ల తన మీద మొత్తం నిందని వేస్తూ ఉండారు. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి హస్బెండ్ ఉన్నప్పుడు తను ఎందుకు ఈ హాన్ని ప్రేమించబోతుంది అనేసి అందరూ కానీ హీరోయిన్కి సపోర్ట్ చేస్తారా. చివరికి వీళ్ళు పెట్టిన ట్రాప్లో వాళ్ళే ఇరుక్కున్నారనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే కాపాడి అక్కడి నుంచి కానీ బయటకైతే పిలుచుకొస్తూ ఉంటాడా. ఆ టైంలో హీరోకి కానీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. సో వెంటనే హీరో కానీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు కొంచెం వర్క్ ఉంది అన్నట్టు చెప్పి హీరోయిన్ని పంపించేసి ఆ తర్వాత అయితే కాల్ చేస్తాడనమాట. వాళ్ళ నాన్న కానీ ఎక్కడున్నా కానీ నువ్వు వెంటనే ఇంటికి రావాలి అన్నట్టు పిలుస్తాడా. సో హీరో కానీ ఇంటికి అయితే వస్తాడనమాట. వాళ్ళ నాన్న కానీ హీరోయిన్ ఎక్కడ అన్నట్టు అడుగుతాడా. తనకి ఒంట్లో బాగాలేదు, అందుకే తన ఇంట్లో ఉంది, సరే నేను వచ్చున్నాను కదా అన్నట్టు హీరో చెప్తాడా. కానీ వాళ్ళ నాన్న అయితే, ఇదిగో చూడు, నువ్వు హీరోయిన్కి కానీ డ్రగ్ ఇచ్చి తనతో కలిసి ఉండిదా పెళ్లి చేసుకున్నావు అన్నది నాకు బాగా తెలుసు, అయినా అమ్మాయి అడాప్టెడ్ కూతురు అనేసి తనని నువ్వు బాగా బుల్లి చేస్తూ ఉండవు, ఇదంతా అస్సలు సెట్ అవ్వదు, సో నువ్వు కానీ తనకైతే డివోర్స్ ఇచ్చేయన్నట్టు చెప్తాడా. హీరో అయితే షాకింగ్తో, నాన్న ఏం మాట్లాడుతూ ఉండవు, నేను డివోర్స్ అంతా ఇవ్వను అంటాడా. ఇదిగో చూడరా, ఒక అమ్మాయి తన లైఫ్లో ఏ డెసిషన్ తీసినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, తన ఇష్టం ప్రకారం నడుచుకోవడమే మంచిది, ఇప్పుడు నువ్వు కానీ వెళ్ళి మోకాలు అయితే వేయి అన్నట్టు మోకాల మీద నిలబెట్టేస్తాడనమాట. ఇప్పుడు హీరో కానీ, నాన్న నేను చిన్నప్పటి నుంచి హీరోయిన్ని ప్రేమిస్తూ ఉన్నాను, అయినా నీకు నా బాధ తెలియదు, గూ ఫ్యామిలీలో హీరోయిన్ ఎంత కష్టపడిందో తెలుసా, మళ్ళీ నువ్వు నన్ను తన్ని డివోర్స్ చేయించి ఆ ఇంటికి పంపిస్తే మళ్ళీ హీరోయిన్ అయితే నరకంలో పడిపోతుంది, హీరోయిన్ నాతోనే ఉండాలి అన్నట్టు చెప్తా అంటాడా. కానీ వాళ్ళ నాన్న అయితే వీడి మాటల్ని అస్సలు పట్టించుకునేట్టు లేదు. ఇప్పుడు హీరో కానీ వచ్చి షోల్డర్ మీద అయితే చేయి వేసి, ఇదిగో చూడు నాన్న, నీ కొడుకు ఏదైనా కానీ కరెక్ట్గానే చెప్తాడు అన్నట్టు చెప్తాడా. కానీ వాళ్ళ నాన్నకి కాలిపోయింది, నేను ఇచ్చిన పనిష్మెంట్ నుంచి వెళ్ళి మోకాలు అయిపో అన్నట్టు అరుస్తాడా. మళ్ళీ కానీ హీరో వచ్చి మోకాలు వేస్తాడు. ఇదిగో చూడు, నేను వచ్చి నిన్ను రిలీజ్ చేయమనేంత వరకు నువ్వు ఇక్కడ నుంచి అటు ఇటు కదలకూడదు అన్నట్టు చెప్పేసి వాళ్ళ నాన్న ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరో అయితే మోకాల్లోనే నిలబడి ఉంటాడనమాట. అటే నైటే అయిపోయి ఉంటుంది. హీరో యొక్క కాళ్ళు అంతా వేరే ఒకటే నొప్పితో అల్లాడుతూ ఉంటాడా. అక్కడికి అయితే మెయిడ్ ఆంటీ కానీ వస్తుందనమాట. హీరో కానీ, మా అమ్మ ఎక్కడ అన్నట్టు అడుగుతాడా. తను సిటీకి వెళ్ళి ఉండదు అన్నట్టు చెప్తుందనమాట. మా అమ్మ ఎక్కడున్నా కానీ త్వరగా తన్ని అయితే నా దగ్గరికి రమ్మని చెప్పు, లేకపోతే మా నాయన నన్ను చంపేసేటట్టు ఉన్నాడు అన్నట్టు చెప్పి పంపిస్తాడా. సరే అన్నట్టు మెయిడ్ ఆంటీ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోకి హీరోయిన్ కానీ కాల్ చేస్తుందనమాట. వెంటనే వీడు కానీ మామూలుగా కూర్చునేసి హీరో కోసం ఎగ్ నూడిల్స్ ఇంకా వాడి కోసం రెడీ చేసినటువంటి గిఫ్ట్ అంతా కానీ ముందర పెట్టేసి హీరోయిన్ కానీ హ్యాపీ బర్త్డే సాంగ్ అంతా పాడుతూ నువ్వు కానీ ఏదైనా కోరుకో అన్నట్టు చెప్తుందా. హీరో చాలా ఎమోషనల్ అయిపోయాడనమాట. వీడు కానీ కళ్ళు మూసుకునేసి నాతో పాటు నువ్వు కానీ జీవితాంతం కలిసి ఉండాలి అన్నట్టు మాత్రం కోరుకుంటాడు. ఆ నెక్స్ట్ అయితే హీరోతో కానీ హీరోయిన్ అడుగుతుంది, ఆ గూ ఫ్యామిలీలో అందరూ కానీ నా మీద నింద వేశారు కదా, సో నీకు అప్పుడు నా మీద ఎలాంటి డౌట్ రాలేదా అనేసి. కానీ హీరో అయితే, ఇదిగో చూడు, మీ ఇద్దరికి మధ్య ఏం బంధం ఉందన్నది నాకు బాగా తెలుసు, వాడు నీకు హెల్ప్ చేశాడనేసి మాత్రమే నువ్వు వాడితో మంచిగా ఉంటావన్నది కానీ నాకు తెలుసు అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ, ఈ ప్రపంచంలోనే నాకు అందరికన్నా కానీ నువ్వంటేనే ఎక్కువ ఇష్టం, ఎందుకో తెలుసా, అందరూ నన్ను ఒక వస్తువులా చూస్తారు, కానీ నువ్వు అలా కాదనుకున్నాను, ఆ తర్వాత నాకు కానీ తెలిసింది నువ్వు కానీ నన్ను వస్తువులాగా కొనుండవు అనేసి. నిజానికి నువ్వు నాకు డ్రగ్ ఇచ్చి పెళ్లి చేసుకున్నావు చూడు, అందులోనూ కోపం లేదు, ఇంకా
కలిసి ఉన్నదానికి డబ్బులు ఇచ్చినందుకు నాకు కోపం లేదు, కానీ నువ్వు నన్ను ఒక వస్తువులా ట్రీట్ చేసావు చూసావా, అదే నాకు నీ మీద ఉండే బాధ. అయినా దీన్నంతా కానీ నేనైతే మిస్టర్ ఏకి లెటర్గా రాస్తాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ బాగా డ్రింక్స్ చేస్తూ ఉంది. హీరో కానీ అంత ఎక్కువగా తాగుకు తాగుకు అంటూ ఉంటాడా, కానీ తనైతే బాగా తాగేసి అక్కడే కానీ పడిపోతుందన్నమాట. హీరో ఇక్కడ నుంచి అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. ఆటే నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. హీరో వాళ్ళమ్మ కానీ లోపలికి అయితే వస్తారా, ఎంతసేపు నిద్రపోతా ఉన్నవాడు వెంటనే కానీ వచ్చి మళ్ళీ మోకాలు అయితే వేసుకునేసి, అమ్మ తల్లి ఇందాక నీ హస్బెండ్ అయితే నన్ను చంపాలనేసి ట్రై చేశాడు, నువ్వు నన్ను ఎలాగైనా ఇందులో నుంచి విడిపించాలి అంటాడా. కానీ వాళ్ళమ్మ అయితే దరిద్రుడా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేసి తన్ని ఏ విధంగా బుల్లి చేస్తావు, నీకు ఈ పనిష్మెంట్ చాలదరా, నువ్వు ఇటే ఉండి సావు అన్నట్టు చెప్పేసి వాళ్ళమ్మ కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. కాసేపు తర్వాత హీరో కానీ నైస్గా అదే దొంగచాటుగా అక్కడి నుంచి కానీ వచ్చి చూస్తాడా, హీరోయిన్తో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాట్లాడుతూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ పక్కన అయితే కూర్చొని తన్ని హక్ చేసుకునేసి, ఎక్కడ వీళ్ళు కానీ డివోర్స్ తీసి ఇచ్చేస్తారో ఏమో అన్న భయంతో అమ్మ నాన్న హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ గా ఉంది, అందులోనూ ట్విన్స్ అన్నట్టు చెప్తాడా. వాళ్ళ నాన్న నీళ్లు తాగుతా ఉంటాడు, మొత్తం కానీ కక్కుతా ఉంటాడు అనమాట. హీరోయిన్ కానీ అలాగంతా ఏమీ లేదు అంకల్ అన్నట్టు చెప్తుందా, లేదు నాయన అట్టే ఉంది అన్నట్టు వీడు ఇద్దరు కానీ కొట్టుకొని చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడుదా వాళ్ళ అమ్మ కానీ రే తనకి నేను డ్రెస్సులు కొనడానికి సెలెక్ట్ చేస్తా ఉన్నాము, నిజంగానే తను ప్రెగ్నెంట్గా ఉందా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ ఓ దీని గురించి మాట్లాడుతూ ఉంటారా, అటైతే సరే మీరు మాట్లాడుకోండి అన్నట్టు చెప్పేసి హీరో కానీ నాకు దానికి సంబంధం లేదు అన్నట్టు అక్కడి నుంచి కానీ ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన కబోర్డ్లో కానీ వచ్చి చెక్ చేస్తూ ఉంటాడా, అక్కడైతే హీరోయిన్ యొక్క లెటర్ బాక్స్ కానీ ఉందన్నమాట. తను వేరే ఈ లెటర్ గురించి అంతా చెప్పుంటుంది కదా, అందువల్ల ఇప్పుడు దాన్ని కానీ తీసుకొచ్చి వీడు ఓపెన్ చేసి చూస్తాడా. హీరోయిన్ చిన్నప్పుడు వీడిని మీట్ అయిన దగ్గర నుంచి వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి ప్రతి సన్నివేశాన్ని కానీ రాసి ఉండదు. యాక్చువల్గా హీరోయిన్ కానీ చిన్నప్పటి నుంచే వీడిని కానీ వన్ సైడ్గా ప్రేమించినట్టుంది, అందుకే వాడికి నచ్చిందంతా వాడికి తెలియకుండా హీరోయిన్ కానీ నేర్చుకుంటుంది అనమాట. ఇప్పుడు తను కానీ చెప్తా ఉంది, ఈ ప్రపంచంలో నాకు నువ్వంటేనే అన్నిటికన్నా చాలా ఎక్కువ ఇష్టం తెలుసా, అందరూ కానీ నన్ను ఒక వస్తువులాగా చూసేవాళ్ళు, నువ్వు మాత్రం అలా కాదు అనుకున్నాను. ఆ రోజు నువ్వు కానీ మా అమ్మతో వచ్చి ఒక వస్తువుగా తన్ని నాకు అమ్మండి అన్నావు కదా, అప్పుడు నాకు నీ మీద ఉండే హోప్ మొత్తం కానీ పోయింది. ఆ తర్వాత నువ్వు కానీ నన్ను ట్రీట్ చేసిన విధానం అంతా చూసి నా యొక్క మనసే విరిగిపోయింది అన్నట్టు చాలా ఎమోషనల్గా రాసి పెట్టి ఉంటుందా. హీరోకి దాన్ని చూసేటప్పుడు వాళ్ళ నాన్న చెప్పిందంతా కానీ గుర్తొస్తుంది. ఆ అమ్మాయికి నీ మీద ఇష్టం లేకపోతే నువ్వు తనకి డివోర్స్ ఇవ్వడమే మంచిది అన్నట్టు చెప్పుంటాడు కదా. సో దాన్ని వీడు కానీ వాళ్ళ యొక్క రింగ్ని చూస్తూ ఆలోచిస్తాడు. ఆ నెక్స్ట్ హీరోయిన్కి కానీ హాస్పిటల్ నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది, వాళ్ళ అన్న కానీ మెలకువలోకి వచ్చాడు అనేసి. సో వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ అన్నని అయితే వచ్చి చూస్తుందా. ఇద్దరు కానీ చాలా ఎమోషనల్గా అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. అక్కడైతే హీరో తెచ్చి పెట్టినటువంటి ఒక ఏఐ మెడికల్ గురించిన పాంప్లెట్ కానీ ఉంటుందా, దాన్ని చూసేసి ఇదేలా నీ దగ్గరికి వచ్చింది అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. అప్పుడు వాడు కానీ చెప్తాడు, ఆల్రెడీ హీరో అయితే వచ్చి చూసేసి వెళ్ళాడు, అతనుదా నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్లో నువ్వు కానీ మా యొక్క రీసెర్చ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వు అన్నట్టు చెప్పాడు. అది మాత్రమే కాదు, నేను కోమాలో ఉన్నప్పుడు కానీ హీరో అయితే నాతో వచ్చి మాట్లాడేవాడు తెలుసా, నేను స్టార్టింగ్లో వాడిని నీకు పెళ్లి చేసి పెట్టకూడదు అనుకున్నాను, వాడు మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది యాక్చువల్గా మీ అమ్మదా నీకు డ్రగ్ ఇచ్చి వేరే వాడితో కానీ పెళ్లి చేసి పెట్టాలనేసి ప్లాన్ చేసి ఉంటుంది, కానీ నువ్వు వాడి పక్కన ఉంటే మాత్రమే సేఫ్గా ఉండగలవు అనేసి హీరోనే వాంటెడ్గా వచ్చి దీన్నంతా తన మీద నింద వేసుకునేసి నిన్ను కానీ కాపాడాడు అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడుదా హీరోయిన్కి కానీ మొత్తం నిజం తెలిసింది. ఆ తర్వాత హీరో కానీ హీరోయిన్ అయితే డిన్నర్కి పిలుచుంటాడా. సో ఇద్దరు కానీ కలిసి డిన్నర్ అంతా చేసేసి ఇప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, మనం ఇద్దరం కానీ డివోర్స్ అయితే తీసుకుంటాము అనేసి. తను ఫుల్ షాకింగ్లో ఉంది. హీరో కానీ తన దగ్గర అయితే ప్రాపర్టీస్ యొక్క ఫైల్స్ ఎంత కానీ ఇచ్చి, నిన్ను మీ అమ్మ అమ్మేటప్పుడు ఒక వస్తువుగా నాతో అమ్మారు, సో ఇప్పుడు నువ్వు అలా కాదు, నీకంటూ ఈ ప్రాపర్టీస్ ఉంది, దీని ద్వారా నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయొచ్చు, ఇంక్లూడింగ్ నువ్వు నన్ను డివోర్స్ చేయాలనుకున్నా కానీ అది నీ చాయిసే, ఇందులో నా యొక్క అబ్జెక్షన్ ఏంది కానీ లేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ కోసం ఒక రింగ్ అయితే కొని ఉంటాడు కదా, దాన్ని కానీ ఇచ్చి దీన్ని పెళ్లికి ముందే నీ కోసం కొన్నాను, ఇప్పుడు ఇది నీ దగ్గరే ఉండాలి కాబట్టి నీ దగ్గర ఇస్తా ఉండాను, ఇకపైన నువ్వే డిసైడ్ చేసుకో అన్నట్టు చెప్పేసి హీరో కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ అయితే హీరోని వదులుకునేట్టు లేదు, ఎందుకంటే ఇప్పుడు తను కానీ వాడిని ప్రేమిస్తూ ఉంది కాబట్టి వాడు ఇచ్చిన ఆ రింగ్ని అయితే తీసి తన చేతిలో కానీ వేసుకునేసి తను చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ ఉందన్నమాట. అంటే ఓ 2-3 రోజులు అయితే అయ్యి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేసి నేను వచ్చి నిన్ను పిక్ చేసుకునేదా అంటుంది. హీరో కానీ లేదు నాకు కొంచెం మీటింగ్ ఉంది అన్నట్టు చెప్తా అంటాడా. సో హీరోయిన్ అంటే వస్తూ ఉంటుంది. ఆపోజిట్లో అయితే హాన్ కానీ డెలివరీ మ్యాన్గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క కంపెనీ బ్యాంక్రప్ట్ అవ్వడం వల్ల సో వీడు కానీ దొరికిన పార్ట్ టైం జాబ్ అంతా చేస్తూ ఉంటాడనమాట. సో హీరోయిన్ కానీ వాడితో కలిసి మాట్లాడేటప్పుడు వాడి దగ్గర కానీ హీరో
హీరో ఇచ్చుంటాడు కదా ఆ గోల్డ్ కార్డ్ని అయితే ఇస్తుంది. ఇదిగో చూడు, నేనేమి సింపతి వల్ల దీన్ని ఇవ్వలేదు, ఒకసారి నువ్వు కానీ నా ప్రాణాలని కాపాడావు కదా, సో అందుకే నేను కానీ దీన్ని ఇస్తా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. అప్పుడు వీడు కానీ ఆలోచిస్తాడు, ఏంది నేను నిన్ను కాపాడానా అనేసి. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, హై స్కూల్ టైంలో నువ్వే కదా నన్ను కాపాడావు అనేసి. అప్పుడు వీడు కానీ చెప్తాడనమాట, లేదు ఆ రోజు నువ్వు మీ అక్కకి కాల్ చేసినప్పుడు మీ అక్క కాల్ని అటెండ్ చేయలేదు, హీరోతో అటెండ్ చేశాడు. వాడు కానీ అక్కడ నుంచి వచ్చే కంగారులో వాడి కోటికి బదులుగా నా కోటిని కానీ తీసుకొచ్చాడు, సో అందువల్లే నువ్వు కానీ మిస్టేక్గా అర్థం చేసుకున్నట్టుంది, నిజానికి నిన్ను కాపాడింది హీరోదా అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాకింగ్లో ఉందనమాట. తను కానీ ఆలోచిస్తుంది, వాడి చేతికి దెబ్బ తగిలింది, ఆ తర్వాత అబ్రాడ్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునింది, దానివల్ల వాడు కానీ మెడిసిన్ని వదిలింది అనేసి. సో ఇప్పుడు హీరోయిన్కి సింక్ అవుతుంది, ఖచ్చితంగా అది హీరోనే అనేసి. వెంటనే వాడిని కానీ చూడాలనేసి చేతిలో ఫ్లవర్ బొకే అంతా తీసుకునేసి హీరోయిన్ కానీ వస్తూ ఉంటుంది. ఆపోజిట్లో అయితే హీరోను వస్తాడనమాట. సో వాడితో కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంది, ఇందాక నేను కానీ హాన్ అయితే మీట్ అయ్యాను అనేసి. వీడికి కోపం వస్తూ ఉంది. హీరోయిన్ కానీ చాలా ఆపుతావని జలసీని, ఇదిగో చూడు, నేను కనుక ఇప్పుడు వాడిని మీట్ అయ్యిండకపోతే అసలు నువ్వుదా ఆ రోజు నన్ను కాపాడావన్న విషయాన్ని నేను ఎప్పటికీ కానీ తెలుసుకోకపోయేదాన్ని అన్నట్టు చెప్తుందా. ఏంది నేను కాపాడన్న విషయం కానీ నీకు తెలియదా అన్నట్టు హీరో మళ్ళీ టెన్షన్ అవుతాడా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుందనమాట, నన్ను ఏం చేయమంటావు, ఆ రోజు వాళ్ళు నన్ను గోడకేసి గుద్దేశారు, సో నేను కానీ హాఫ్ మత్తులోకి వెళ్ళాను, అప్పుడు నన్ను కాపాడింది ఎవరనేసి నాకు తెలియలేదు అన్నట్టు చెప్తుందా. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోకి అయితే దగ్గరగా వచ్చి, నేను నిన్ను మర్చిపోయినందుకు శిక్షగా నేను కానీ ఇప్పుడైతే ఒకటి చేయబోతాను అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ హస్బెండ్ అన్నట్టు పిలుస్తుందా. హీరోకి చాలా సంతోషం అయిపోయి తన్ని హక్ చేసుకుంటాడనమాట. హీరోయిన్ కానీ, హస్బెండ్ నాకు కానీ నీతో కలిసి నిద్రపోవాలనేసి ఉంది అంటుందా. ఇంకా ఎందుకు ఆలస్యం రా అనేసి హీరో కానీ హీరోయిన్ ని తీసుకునేసి ఇంటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ హీరోయిన్ అయితే డివోర్స్ చేయాలనుకోలేదు, వాడి ప్రేమని కానీ స్వీకరిస్తుంది అనమాట. అంటే 2 years తర్వాతే చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరో యొక్క ఆఫీస్కి అయితే వచ్చి ఉంటుంది వాడిని పిక్ చేయడానికి. అప్పుడు తను కానీ చెప్తుంది, నేను కానీ ఇందాక హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాను అనేసి. ఏమైంది, నీకు ఒంట్లో బాగాలేదా అనేసి మళ్ళీ కంగారు పడతాడా. హీరోయిన్ కానీ వాడి చెవిలో అయితే వచ్చి చెప్తుంది అనమాట, యాక్చువల్గా నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉండాను అనేసి. అంతే, వీడి యొక్క సంతోషానికి హద్దులే లేవన్నమాట. ఎగిరి గంతేస్తూ హీరోయిన్ కానీ హక్ చేసుకునేసి చాలా సంతోషపడతా ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్ వాళ్ళ అక్కని కానీ చూపిస్తారు. ఆమె అయితే అదే హాన్ని కాకుండా వేరే వాడిని కానీ పెళ్లి చేసుకున్నట్టుంది, కానీ వాడైతే ఈ అమ్మాయిని కాకుండా వేరే చిలకతో కానీ తిరుగుతూ ఉంటాడా. ఈ పాప అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్గా కానీ ఉండేటట్టుంది, సో వాడిని కానీ వెళ్ళి గొడవలు పడుతుందా, కానీ వాడైతే ప్రెగ్నెంట్గా ఉండే ఆమెని కానీ కింద అయితే తోసేస్తాడనమాట. దీన్నంతా కానీ హీరోయిన్ వాళ్ళు అయితే చూసేస్తారా. వెంటనే హీరో కానీ వచ్చి వాడిని అయితే లాగి ఒక్కటిచ్చి అక్కడి నుంచి కానీ తరివేస్తాడు. కానీ ఈ అక్క అయితే ప్రెగ్నెంట్గా ఉండింది కదా, సో తన్ని కింద తోయడం వల్ల బేబీ కానీ మిస్క్యారేజ్ అయినట్టుంది. సో వెంటనే తన్ని కానీ పిలుచుకెళ్ళి హాస్పిటల్లో అయితే హీరోయిన్ వాళ్ళు అడ్మిట్ చేసేసి రిటర్న్ వస్తూ ఉంటారా. అక్కడికైతే హాన్ కానీ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. తను కానీ నాకు కాల్ చేసింది, వెళ్ళి చూడాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి వాడిని చూస్తే చాలా పాపంగా ఉంది. లోపలికి వెళ్ళిన వాడు వాళ్ళ అక్కని కానీ చూసేసి రిటర్న్ అయితే వచ్చి హీరో వాళ్ళని కానీ పిలుస్తాడనమాట. మీ అక్క అయితే నిన్ను కానీ చూడాలంటా ఉంది అనేసి. సో హీరోయిన్ కానీ వాళ్ళ అక్కని చూడడానికి లోపలికి అయితే వస్తుందా. వాళ్ళ అక్క ఏమో సంతోషంగానే ఉంది, కానీ హీరోయిన్ అయితే వాళ్ళ అక్క చేసిన దాన్ని దేన్ని కానీ మర్చిపోలేదనమాట. నేను నా మనస్ఫూర్తిగా చిన్నప్పటి నుంచి నేను నిన్ను మాత్రమే అక్కగా భావించాను, కానీ నువ్వు ఒక్కరోజు కానీ నన్ను అలా చూడలేదు కదా, ఏదో ఒక బొమ్మలాగే కదా నన్ను కానీ నువ్వు ట్రీట్ చేసావు. అయినా 4 సంవత్సరాలుగా హీరో కానీ నా పీరియడ్స్ టైంలో ఒక సూప్ అయితే చేసి ఇచ్చుండాడు, కానీ దాన్ని నువ్వు చేసావు అనేసి నాతో అబద్ధం చెప్పావు. నన్ను కాపాడింది హాన్ కాదన్న విషయం కానీ నీకు తెలుసు, ఆ నిజాన్ని కానీ నాతో అయితే చెప్పలేదు. ఎందుకు నేను హీరోని పెళ్లి చేసుకునేసి సంతోషంగా ఉంటాననేసి దీన్నంతా చెప్పలేదా అన్నట్టు చెప్తుందా. కానీ వాళ్ళకైతే మనమంతా ఒకే ఫ్యామిలీ కదా అన్నట్టు అడుగుతుంది. కానీ హీరోయిన్ అయితే మనమంతా ఒకే ఫ్యామిలీ కాదు, ఎందుకంటే మీరు నన్ను ఎప్పుడూ కానీ అలా ట్రీట్ చేయలేదు, అంతేందుకు ఆ లవ్ లెటర్ని నేను రాయనేలేదు, కానీ నేనే రాశాను అనేసి నా మీద నింద మోపారు కదా, ఇకపైన మీ ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఈ అక్క అయితే ఒకటే ఏడేస్తా ఉంది. అక్కడికైతే హాన్ గన్ వస్తాడనమాట. నువ్వు వచ్చావా అన్నట్టు ఈ అక్క అయితే మళ్ళీ కానీ సంతోషపడుతుంది. కానీ వీడైతే మళ్ళీ ఆ అమ్మాయితో కలిసి ఉండే ప్లానే లేదన్నమాట. సో ఇప్పుడు వీడు కానీ లాయర్గా ఉండేటట్టుంది. వాడి యొక్క కార్డ్ని కానీ ఇచ్చి, ఒకవేళ నీకు నీ హస్బెండ్ నుంచి డివోర్స్ కావాలి అంటే నన్ను కానీ వచ్చి మీట్ అవ్వు అన్నట్టు చెప్తాడా. కానీ ఈ అమ్మాయి అయితే నా గురించి ఆలోచించవా అన్నట్టు అడుగుతుంది. వీడు కానీ అవతల సైడ్ అయితే తిరుక్కునేసి చాలా ఫీల్ చేస్తూ, నేను కానీ ఇప్పుడైతే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను, సో త్వరలోనే నాకు కానీ పెళ్ళి అయితే జరుగుతుంది, ఆ టైంలో నీతో నాకు ఎలాంటి కాంటాక్ట్ కానీ ఉండకూడదు, సో ఇంతటితో మొత్తాన్ని కానీ మర్చిపోదాం అన్నట్టు చెప్పి వీడు కానీ ఏడుస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు ఈ అక్కకి కానీ బుద్ధి వస్తూ ఉంది. వాడి దగ్గర డబ్బు లేదన్న ఒక్క రీజన్ వల్ల వాడిని కానీ వదులుకునింది కదా, సో తనకి తగ్గ శిక్ష
దొరికింది అన్నట్టుగానే దీన్ని కానీ చూపిస్తారనమాట. అంటే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళనే చూపిస్తారు. యాక్చువల్గా ఇప్పుడు హీరో కానీ మెడికల్లో ఏఐని కానీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాడి యొక్క బిజినెస్ అయితే టాప్లో ఉందంట. సో వాడిని కానీ ఇంటర్వ్యూ చేయాలి అన్నట్టు చెప్తారా. హీరోని కానీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. మీరైతే బిజినెస్ మేనేజ్మెంట్ కదా చేశారు, అలాంటప్పుడు మీకు ఎలా ఏఐ మెడికల్లో ఇంట్రెస్ట్ వచ్చి అందులో రీసెర్చ్ చేశారు అన్నట్టు అడుగుతుందా. హీరోను చెప్తాడనమాట, నేను మెడిసిన్ చదవడానికి మెయిన్ రీజనే నా వైఫ్ మాత్రమే అనేసి. తన చిన్నప్పుడు వాళ్ళ నాన్న కానీ చనిపోయారు, తనని కాపాడడానికి ఒక పవర్ఫుల్ డాక్టర్ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అన్నట్టు చెప్పుంటుందా. అందుకోసమే నేను కానీ తన కోసం ఈ మెడికల్ కానీ చదివాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి అయితే ఇప్పుడుదా తెలుస్తుందన్నమాట. తను చాలా సంతోషపడతా ఉంటుంది. అదేవిధంగా మీరు పదే పదే మీ వైఫ్ గురించే చెప్తా అంటారు కదా, సరే తను మీ లైఫ్లో ఎలాంటి ఒక పర్సన్ అన్నట్టు చెప్తుందా. హీరో కానీ తను నా లైఫ్లోకి రావడం వల్ల నా యొక్క జీవితమే కంప్లీట్ అయినట్టుంది అన్నట్టు చెప్పి హీరోయిన్ గురించి అయితే గొప్పగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.